शुक्लांबरधरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनो ध्यायेत् सर्वविघ्नोपशान्तये ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। ओम శ్రీమద్ ఆంధ్ర మహాభారతము స్త్రీ పర్వము ప్రథమాశ్వాసము. ఆ విధంగా స్త్రీ పర్వంతో యుద్ధ షట్కము పూర్తవుతుంది. ఇక తక్కినవి శాంతి సప్తకాలు. శాంత్యాది పర్వాలలో ధర్మరాజు ఈ క్షణత్రయ విముక్తుడై మోక్షకుడు కావడానికి సంబంధించిన కథ ఉంటుంది. ఇక తర్వాతి కథలోనికి వస్తే జనమేజయ మహారాజు ఇంతవరకు విన్న సౌప్తిక పర్వ కథాసారాన్ని తలచి తర్వాత ఏమి జరుగుతుందో అన్న కుతూహలంతో వైశంపాయనుని ముఖంలోకి చూస్తూ ఇట్లా అడిగాడు. తన కుమారుడు అతడి సైన్యము పాండవుల చేత సంపూర్ణంగా నాశనం అవటాన్ని గురించి సంజయుడు చెప్పగా విని ధృతరాష్ట్రుడు ఎట్లా భరించాడు, ఏమి చేశాడు? అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ ఆ రాత్రి తాము చేసిన ఉపపాండవ సంహారాది విషయాలను దుర్యోధనుడికి చెప్పారని మీరు చెప్పగా విన్నాను. వాళ్ళు ముగ్గురు హస్తినాపుర నగరం వైపు వెళ్ళి తిరిగి వచ్చారని కూడా విన్నాను. వారు హస్తినలో ఎక్కడికి వెళ్ళి వచ్చారు, ఎందుకు తిరిగి వచ్చారు? మరి అశ్వత్థామ వ్యాసుడి ఆశ్రమానికి వెళ్ళిపోగా కృతవర్మలు ఎక్కడికి వెళ్ళారు? అంతటి మహావిజయాన్ని పొందిన ధర్మరాజు ఏమి చేశాడు? ఈ విషయాలన్నీ వింటూ ఉంటే చాలా కుతూహలం కలుగుతూ ఉన్నది. ఆ తర్వాత ఏమి జరిగిందో అన్నీ వివరంగా చెప్పండి అని అడిగాడు అని జనమేజయుడు కోరగా వైశంపాయన మహర్షి ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా వినుము. ఆ విధంగా తన కుమారుడు మొత్తము 100 సంతానము ఒకరు మిగలకుండా పాండవుల చేతిలో నశించడం వలన ఆ ధృతరాష్ట్రుడికి ఉన్న గౌరవమంతా ఒక్క పాటున వీడిపోయినట్లయింది. దగ్గరికి చేరి అతి క్రూరంగా కొమ్మలన్నిటినీ తుంచివేస్తే పెద్ద చెట్టైనా ఎట్లా మోడు వారిపోతుందో ఆ విధంగా అయిపోయినాడు ఆయన. పాపం ఆయనకు భరింపరాని దుఃఖం కలిగింది. అది ఎవరూ వార్చలేని ఆపద. మనమంతా కకావికలైపోయింది. మనసంతా హృదయము శూన్యమైపోయింది. చింతతో గుండె బరివైపోయింది. ధృతరాష్ట్రుడు మాట పలుకు లేకుండా అట్లాగే ఉండిపోయాడు. అప్పుడు సంజయుడు ఆయనతో ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఓ రాజా, నీవు జ్ఞానవంతుడివి, అయినా పామరుడు వలె దుఃఖిస్తున్నావు. ఇది తగిన పనేనా? అందరూ పోయారు, ఇక నీవు ఎవరిని గురించి బాధపడతావు? అసలు నీ బాధకు అంతముంటుందా? ఇట్లా శోకించడం తగని పని. దుఃఖాన్ని వదిలిపెట్టుము, నేను చెప్పేది వినుము అన్నాడు సంజయుడు. తర్వాత 18 అక్షోహీనుల సైన్యమంతా నశించింది. తాతలు, తండ్రులు, కొడుకులు, అన్నదమ్ములు, మనుమలు, సన్నిహితులు, స్నేహితులు, సదా తోడుగా నివసించేవారు అందరూ చచ్చిపోయారు. వీరితో దుఃఖించడానికి తగని వారెవరు?
అందరినీ గురించి శోకించవచ్చును. ఇక దేని కొరకు ఏడుస్తావు? రాజా, ఇక ఏడుస్తూ కూర్చొనవద్దు. యుద్ధంలో చనిపోయిన వారందరికీ దహన సంస్కారం చేయాలి. సన్నిహిత బంధువర్గానికి తిలోదక ప్రదానం చేయాలి. కాబట్టి దయచేసి సకుటుంబంగా యుద్ధభూమికి బయలుదేరండి అని సంజయుడు చెప్పగా, ఓ జనమేజయ మహారాజా వినుము. ఆ ధృతరాష్ట్ర మహారాజు ఆ విధంగా పెద్ద శోక సముద్రంలో మునిగిపోయాడు. ధైర్యాన్ని కోల్పోయాడు. భయంకరమైన గాలి తాగడికి పడిపోయిన చెట్టు వలె నేల మీద కూలిపోయాడు. అట్లా కొంతసేపు పడి ఉండి పైకి లేచి తల బాదుకుంటూ ఇట్లా బాధలు పడటం మొదలుపెట్టాడు. అయ్యో, ఎంత దౌర్భాగ్యం వచ్చి పడింది! కొడుకులంతా అతి దీనంగా చనిపోయారు. నా బ్రతుకులోని వైభవమంతా నశించిపోయింది. మనసులో నిరంతరం కృంగిపోతున్నాను. అతి దీనమైన బ్రతుకు మాత్రమే మిగిలింది. ఏ ప్రాధాన్యము లేని ఈ ప్రాణికోటి దేహం మాత్రం ఎందుకు? ఇకపైన ఇతరుడు నన్ను దయతో కనికరం చూపి పలకరించడం ఇంకా బాధ కలిగిస్తుంది నన్ను. ఇక నేను సహించలేను. రెక్కలు తెగిన పక్షి వలె, కాంతిని కోల్పోయిన సూర్యుడి వలె అయిపోయింది నా బ్రతుకు. నా బంధువులంతా పోయారు. నా వైభవం అంతా పోయింది. నా బ్రతుకు మసకబారి వెలవెలపోతూ ఉన్నది. ఇట్లా బ్రతకడము ఒక బ్రతికేనా నాది? ఆనాడు రాయబారం కొడుకు శ్రీకృష్ణుడు వచ్చి ఎన్నో విధాలుగా యుద్ధం నాశనకరణమని భీష్మద్రోణును అట్లాగే చెప్పారు. పరశురాముడు, మునులు ఎన్నో హితోక్తులు చెప్పారు. కానీ లోభగుణం చేత, పుత్రుల మీది మమకారం చేత ఏ మాటలు విన్నవాడిని కాను నేను. పాండుకుమారులకు రాజ్యభాగం ఇవ్వకపోతిని. నా కారణం వలననే నా కొడుకులు, చుట్టాలు, స్నేహితులు, సహచరులు అందరూ చనిపోయారు. ఇక నాకు ధైర్యం ఎట్లా ఉంటుంది? వైదిక కర్మకాండ వైపు మనసు ఎట్లా పోతుంది? అసలు ప్రాణంతో బ్రతకడం ఎట్లా నేను? ఓ సంజయ, నాకు రాబోయే దుర్గతిని గురించి ఆలోచించకుండా పాండవులను సంపదకు దూరం చేశాను. న్యాయం ఏమాత్రం నడిపించకుండా ఇట్లా చేయటం వలననే నా కొడుకులను, బంధువులను, స్నేహితులను పొట్టన పెట్టుకున్నాను. ఇక నేను మాత్రం బ్రతకడం సమంజసం కాదు అని, రాజా ఎందుకు ఇట్లా దుఃఖిస్తున్నావు అని అంటున్నాడు సంజయుడు. ఎంతోమంది పెద్ద పెద్ద పండితులు వద్ద వేదశాస్త్రాలు విన్నావు కదా, నీకు శాంతి కలగవలదా? రాజులు మృతికి భయపడమా? పండితులు దీన్ని ఏవగించుకోరా కనుక దుఃఖించడం వద్దు. నీ కొడుకు దుర్యోధనుడు ఎప్పుడూ ఆపదలు కొని తెచ్చుకునే పనులు చేయటానికి సాహసించాడే తప్ప కార్యసిద్ధికి తగిన రీతిలో సమాలోచన చేశాడా? పనిని సాధించాడా? పోనీ ఆ అవివేక పనులు నీవు ఆపగలిగావా? నీవు అతడి పరాక్రమాన్ని, శక్తిని నమ్మి నీలో లోభగుణం బాగా మనసులో నాటుకొని పోగా దానిని ఆపటానికి ఇష్టపడవైతివి నీవు. పుణ్యాత్ములు ఏ సమయానికి ఏం చేయాలో అది చేసి కార్యసాధనలో సఫలీకృతులవుతారు. పాపాత్ములు ఆ పనిని అసూయాగ్రస్తులు అడ్డుకొని తమ ప్రయత్నం విఫలం కాగా చివరికి ఏడుస్తూ కూర్చుంటారు. నీ కొడుకులు చేసిన పనులు అట్లాంటివే. కావున ఒక ఉదాహరణం చెప్తాను వినుము. తేనెపట్టు కొండచెరిలో శిఖరాగ్రాన ఉన్నదనుకొనుము. దానిలో నుండి తేనె కావాలనుకున్నవాడు ఆ చర్య గట్టిగా ఉన్నదా లేదా, మనిషి ఎక్కినప్పుడు విరిగి పడుతుందా పోదా అని ఆలోచించి మరీ ఎక్కాలి. కానీ తిండిపోతైన వాడు అదంతా పట్టించుకోడు. ఎట్లాగైనా సరే ఆ తీపును అందుకుంటే చాలనుకుంటాడు. సరిగ్గా నీ పరిస్థితి ఇట్లాగే అయిపోయింది. ఇంకా ఎందుకు ఏడవడము? కావున ఏడుస్తే ఒకసారి జరిగిపోయిన పని మళ్ళీ తిరిగి వస్తుందా?
చనిపోయిన వారు మరలి వస్తారా? ఏడిస్తే లోకము నిన్ను గౌరవిస్తుందా? నీవు ఏడవడం వలన చనిపోయిన వారికి పుణ్యగతి కలుగుతుందా? అందుచేత బాధపడుతూ కూర్చోవడం ఏ విధంగానూ మంచిది కాదు. ఓ రాజా, దుఃఖించడం మానివేయుము అని చెప్పాడు సంజయుడు ధృతరాష్ట్రునితో. ఈ విధంగా సంజయుడు ఎన్నో రీతులు చెప్పగా ధృతరాష్ట్రుడు ఆ మాటలు విని ధైర్యం కూడదీసుకొని స్పృహలోనికి వచ్చాడు. ఇదంతా చూస్తున్న విదురుడు, ఓ రాజా, ఎందుకు ఇట్లా మాటిమాటికి రోధిస్తావు? లే లే లెమ్మని అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. విదురుడు ధృతరాష్ట్రునకు దుఃఖోపశమనము చేయుట. విదురుడు ద్వంద్వ భావాలను గురించి బోధిస్తున్నాడు. ఆయన బోధించిన వేదాంతానికి భూమిక ఈ గుణాల వివరణలో ఉన్నది. ఓ ధృతరాష్ట్ర మహారాజా, పెరగడము తరిగిపోవటం కొరికేనయ్యా. రుచులలో ఆసక్తి చూపించడం అసలు రుచినే పోగొట్టుకొనంట కొరకే. పుట్టటము చావటం కొరకే, దగ్గర కావటం దూరం కావటం కొరకే. ఇది పదార్థ స్వభావమయ్యా. దీన్ని ఎట్లా తప్పించగలుగుతాము? యముడు జీవి ప్రాణం పోయేటప్పుడు పాశం వేసి లాగుకొని పోతున్న సమయంలో వాడు పరాక్రమశాల, పిరికివాడా అని చూడడు. ఎటువంటి వాడైనా కూడా ఎవరిని వదిలిపెట్టాడు యముడు. మనిషి ఎంత నిపుణుడైనా బలోపేతుడైనా వాడి చావు మాత్రం తప్పదు. యుద్ధం చేస్తేనే చస్తారా? మనిషి ఎక్కడున్నా చస్తాడు, చచ్చి తీరాలి. ఇట్లాగే చావాలన్న నియమం ఏముంది? ఈ లోకంలో అందరూ తప్పక చనిపోయేవారే. ఎవరూ చావును తప్పించుకొనలేరు. ఇంతగా చావును గురించి బాధపడడం ఎందుకు? అంతేకాదు, నీ కొడుకులు ఉత్సాహంతో ఆటవలి యుద్ధం చేసి స్వర్గానికి అతిథులుగా వెళ్ళి ఇంద్రుడి చేత సత్కారాలు పొందుతున్నారయ్యా. యజ్ఞాలు చేయటం వలన కానీ, దాన ధర్మాలు చేయటం వలన కానీ, వేదశాస్త్రాలు నిరంతరం అభ్యసించటం వలన కానీ, తపోదీక్షలో చిరకాలం ఉండటం వలన కానీ ఏ పుణ్యగతులు కలుగుతాయో అవి యుద్ధంలో వెన్ను చూపకుండా పోరాడి మరణించే యోధులకు కలిగే పుణ్యగతులయ్యా. ఏమాత్రం పరిపాటి కావని పండితులు అంటూ ఉంటారు. కావున నీ కొడుకుల విషయంలో చింతించడం అనవసరం. అది అట్లా ఉంచుము. ఎంతోమంది తల్లులు, తండ్రులు, అన్నదమ్ములు, భార్యలు, సంతానము వేల కొద్ది ఈ సంసారంలో తటస్థుతూ ఉంటారే. వాళ్ళలో ఎవరి కొరకు ఏడుస్తూ కూర్చుండగలవు అంటూ ఇంకా ఈ విధంగా చెబుతూ ఉన్నాడు విదురుడు. ఓ రాజా, పూర్వవంశంలో పుట్టిన నీకు తెలియనిది ఏమున్నది? వయస్సు, అందము, జీవితము, పదార్థ జగత్తు ఇవన్నీ అశాశ్వతాలే. ఇవి శాశ్వతం కానే కావు కదా. అందువలన పండితులు ఎప్పుడూ ఇట్లాంటి వాని విషయంలో దుఃఖంలో మునిగిపోరు. నీవు పండితుడవు, విద్యా సంపద గలవాడివి. బంధువుల మృతికి ఈ విధంగా బాధపడడం న్యాయంగా ఉన్నదా? బాధపడకుండా ఊరికే ఉండడమే శ్రేయస్కరం. ఎందుకో చెప్తాను విను. ఓ రాజా, ఊరికే చింతిస్తూ కూర్చుంటే నిన్ను దుఃఖం ఆక్రమిస్తుంది. దానివలన అనర్థమే తప్ప మంచిది కానే కాదు. అందుకే పుణ్యాత్ముడు ఎప్పుడూ చింత చేస్తూ కూర్చోడు. చింతను వదిలి క్రియాశీలుడై లోపల ఉన్న బాధ అనేటువంటి అగ్నిని వివేకమనే శక్తితో ఆర్పివేయగలుగుతాడు. కావున ఓ రాజా, సాధారణ మనస్సుల ఆశయాల పరిధి చాలా చిన్నదిగా ఉంటుంది. అట్లాంటి వారికి నిత్యానిత్య వివేకం చేత కలిగిన నిశ్చిత జ్ఞానం ఉండదు. కనుక ప్రేమైన వస్తువు నశిస్తే ఏడుస్తారు. ఏమాత్రం అనిష్టమైన పరిస్థితుల్లో చిక్కుకున్నా దుఃఖిస్తారు. కావున సమగ్రమైన ఎరుక గలవాడివి. ప్రియాప్రియ వస్తువులు రెండు ఏమి చేయజాలవు అని చెప్పగా ధృతరాష్ట్రుడు విని అతని వైపు తిరిగి కూర్చుండి, నీ శుభాషితాల వలన నాకు బాధ తగ్గింది. ప్రాజ్ఞులు ప్రియాప్రియ వస్తువుల సంయోగ వియోగాల వలన పుట్టే ఏ మానసిక భావాల చేత ఆక్రమించబడకుండా ఎట్లా ఉంటారు?
అది ఎట్లాగో వివరించుము అని అడిగాడు ధృతరాష్ట్రుడు విదురుణ్ణి. అప్పుడు విదురుడు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. బాగా ఆలోచించి చూస్తే ఈ సంసారం అనే వృక్షం అరటి చెట్టు వలె దుర్బలమైనది. ఈ సంగతి గుర్తించి లోకం పట్ల ఆసక్తి పొందని మనిషి మనసును ఎందుకు వ్యధకు గురి చేస్తాడు? ఓ రాజా, పరిశీలించి చూస్తే తన శరీరం అంటే తన జన్మ పరిపక్వ స్థితిని పరిపూర్ణతను పొందిన తర్వాత కొత్త శరీరాలు ప్రాప్తించడం ఆశ్చర్యమా? అంటే కాదని భావం. ఈ తలపును దృఢంగా స్థిరపరచుకున్న పండితులు శోకం పొందరు. కావున ఓ రాజా వినుము, ఈ శరీరం వదిలి మరో శరీరాన్ని ధరించడమే మరణం అంటే ఏదో కాదు. ఇది ఎట్లాంటిదంటే ఒక ఇంటిలో కొంతకాలం ఉండి మరో ఇంట్లోకి మారడం వంటిది. కట్టిన బట్టను విడిచి మరో బట్టను కట్టుకోవడం వంటిది. కుండలు తయారు చేయడానికి ఎంతో నేర్పుగా సారిపోయిన కుమ్మరి మట్టిని అమర్చుతాడు. అప్పుడే చాలాసార్లు ఆ మట్టి విరిసిపోవటం జరుగుతుంది. మరింత నేర్పుతో కుండను తీర్చిదిద్దటానికి ప్రయత్నిస్తాడు ఆ కుమ్మరి. అప్పుడు పాకం చెడి మట్టి ముద్దగా మిగిలిపోవచ్చును. కుండ తయారైందనుకుందాము. అప్పుడు ఆ కుండను ఎత్తి నేల మీద దించేటప్పుడు విచ్చిపోవచ్చును. ఎండించిన తర్వాత చీలిపోవచ్చును. ఆనంలో పెట్టి కాల్చాక కూడా విరిగిపోవచ్చును. ఇదంతా అయ్యాక ఆ కుండను ఉపయోగించేవాడి చేత ఎప్పుడో ఒకప్పుడు అది తప్పకుండా పగలకుండా ఉండలేదు. అట్లా ఆ కుండ ఏదో ఒక దశలో ఎట్లా నశిస్తుందో ఈ దేహం కూడా అంతే, ఎప్పుడో ఒకప్పుడు నశించి తీరుతుంది. అది ఎట్లాగో వింటావా? వినుము. పురుషుడు స్త్రీలో గర్భాన్ని ధరింపజేసిన సమయంలో గర్భంలో పిండం ఎదుగుతున్న దశలో కాన్పు జరిగేటప్పుడు బాల్యంలో యవ్వనంలో పెద్దవారయ్యాక ముసలితనంలో ఈ దేహం తమ తమ కర్మలకు అనుగుణంగా ఎన్నో రీతులుగా నశిస్తూ ఉంటుంది. ఎన్ని విధాలుగా ఎప్పుడెప్పుడు నశిస్తుందో చెప్పడం కూడా కష్టమే. మరణానికి ఇదే పద్ధతి అని గుర్తించలేము. అట్లా కావటం వలన నీ కుమారులు బంధువులు కూడా తాము పూర్వజన్మలో చేసిన పుణ్యపాప కర్మలకు అనుగుణంగా లభించిన దారిలో స్వర్గ నరకాలకు చేరుకున్నారు. వారిని గురించి దుఃఖించడం వలన లాభమేముంది? ఎరుక సమగ్రంగా ఉన్నవారు ఈ జీవితం ఎన్నో విధాలైన దుఃఖాలకు ఆకరణమని తెలుసుకొని ఆ దుఃఖ కారణమైన ఘట్టాలన్నిటినీ దాటి శాశ్వతమైన మోక్ష సుఖాన్ని పొందుతారు అని విదురుడు చెప్పగా ధృతరాష్ట్రుడు విని సంసారంలో ఎక్కడెక్కడ దుర్గం పరివ్యాప్తమైందో దాన్ని దాటడం ఎందుకు కష్టమో వివరించమని కోరగా విదురుడు ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. ఓ రాజా వినుము. వీర్యము రజస్సు కలిసి ముద్దగా మారి మురికి మధ్య పెరిగి ఆ పిండం కాలక్రమంలో అన్ని అవయవాల్ని పొంది శిశువుగా తయారయ్యి ప్రాణవాయు గమనం పొందగా అట్లా పెరిగి శిశువైన పిండం తల్లి గర్భం నుండి బయటకు పడేటప్పుడు తీవ్రమైన బాధను అనుభవించి గర్భాశయంలో గిరగిరా తిరుగుతూ యోని ముఖంలో అదుమపడి అతి కష్టం మీద బయటపడగా సరిగ్గా అదే సమయంలో గ్రహాలు భూతాలు వ్రాలి ఆ శిశువును ఎన్నో కష్టాలు కలిగిస్తాయి. మనుష్యుడు ఆ విధంగా పుట్టి ఇక బాల్యంలో వివేకం లేని పనులతోనే ఆసక్తి మెండు. పరిశుభ్రత అపరిశుభ్రత రెండు బాలుడికి సమానమే. ఆటలో ఎన్నో అసహ్యకరమైన పనులు చేస్తాడు. యోగ్యం కాని పనుల్లో కాలం గడిపివేస్తాడు. యవనం రాగానే ఇంద్రియపరమైన సుఖాలలోని తీవ్రమైన కోరిక యువతీ యువకుల చేత ఎన్నో పనులు చేయిస్తుంది. చివరికి దుఃఖాన్నే కలిగిస్తుంది, ఎంతో బాధిస్తుంది, అనేక విధాలైన దుష్టమైన పనులు చేయటానికి ప్రేరేపిస్తుంది. ఇట్లా యవ్వనం కూడా దుఃఖకారి అవుతుంది కానీ సుఖకారి కానేరదు. చివరికి ముసలితనం రాగా మనిషి బలము తగ్గుతుంది, పరాక్రమము తగ్గిపోతుంది, ఉచితానుచిత పరిజ్ఞాన శూన్యుడై
అనుచిత కార్యం వైపే బుద్ధి ప్రసరిస్తుంది. ఇంద్రియాలు పడిపోయి నిశ్శక్తి ఆవరిస్తుంది. దోషాలు విజృంభించి రకరకాల రోగాలు పుట్టుకొస్తాయి. అప్పుడు యముడు ఏదో ఒక రూపంలో కాలపాశాన్ని వేసి మనిషి ప్రాణాన్ని లాగుతాడు. చివరికి మనసు నిస్సాహుడై ఆ జన్మను వదిలి వెళ్ళిపోతాడు. అందువలన ఓ రాజా, ఈ సంసారం బహు దుఃఖాలకు నిలయం అన్నది చాలా స్పష్టమైన అంశం. అది ఎట్లా ఉంచుదాం? లోభ క్రోధ మదాల చేత మనస్సులు ఒక ఉన్మాద స్థాయిలో పడిపోయి దుష్టబుద్ధులై నిరంతరం విషయలంపటంలోనే మునిగి సుఖం అనుభవిస్తూ కాలం గడిపేస్తారు. కొద్దిపాటిదైనా ఈ సుఖం కొరకు ఒకరికొరు చెరపడానికి చివరకు చంపడానికి కూడా వెనుదీయరు. ఈ పనిలో వాళ్ళు ధర్మ పదాన్ని వదిలివేసి చివరికి యమభటుల చేతుల్లో చిక్కుతారు. పుణ్యాత్ములు ఈ విధంగా దుష్టబుద్ధులు నశించడాన్ని ప్రాజ్ఞుల ద్వారా విని నిత్యానిత్య వివేకం పొంది సన్మార్గంలో వర్తిస్తూ నిత్యమైన ఆనంద స్వరూపాలైన విముక్తులవుతారు. ఈ సంసారాన్ని దాటడం ఎంత క్లేశమో ఎంత కష్టంతో కూడిందో పెద్దల నుండి నేను విన్న విషయం నీకు చెప్పుతున్నాను వినుము అన్నాడు విదురుడు ధృతరాష్ట్రునితో. విదురుడు ధృతరాష్ట్రునకు సంసార గహనంబు తెలుపుట. ప్రవేశించడానికి వీలు కాని ఒక భయంకరమైన అడవిలో ఒక బ్రాహ్మణుడు వెళుతూ ఉండగా లెక్కకు మిక్కిలిగా అడవి జంతువులు, శరభాలు, సింహాలు, పులులు మొదలైనవి గొప్ప భీతిని పుట్టిస్తూ అతడు చుట్టూ కమ్ముకొన్నాయి. ఆ బ్రాహ్మణుడు భయంతో వణికిపోతూ అడ్డదారుల్లో పడి పరిగెత్తటం మూలాన ఆ జంతువులు వెనక్కు మళ్ళాయి. ఆ వెంటనే ఆ బ్రాహ్మణుడికి ఒక దొంగల గుంపు కనిపించింది. దొంగలను చూచి అతడి ఒళ్ళు నిక్కపొడుచుకున్నది. భయంతో అదిరిపోయాడు. అడుగులు తడబడ్డాయి. ఎటువైపు తప్పించుకోవడానికి వీల్లేని పరిస్థితి అది. ప్రాణం పోతుందన్న భయం అతిశయించి నిశ్చేష్టుడయ్యాడు. అటు ఇటు దిక్కులు చూస్తూ తనను కాపాడేవారు ఎవరూ లేరని తెలిసి భయం ఎక్కువైంది. ఎంత దూరం పరిగెత్తినా అడవికి అంతం కనిపించడం లేదు. ఎటుపోయినా మృగాలు కమ్ముకుంటూనే ఉన్నాయి. వీటిలో అతడు చికాకు పడిపోగా ఆ సమయంలో ఆ భయంకరమైన అడవిలో ఏ వైపు చూసినా ఎక్కడ పడితే ఎక్కడ పన్నిన ఉచ్చులు కనిపిస్తున్నాయి. భయంకరమైన ఆకారం ఉన్న ఒక స్త్రీ ఆ బ్రాహ్మణుని కౌలించుకున్నది. 5 తలతో కొండల వలె ఉన్న పెద్ద పెద్ద ఏనుగులు అడవిలో సందడిగా తిరుగుతున్నాయి. అక్కడ ఒక బావిలో అల్లిబిల్లిగా తీగలు అల్లుకొని ఉన్నాయి. ఆ తీగలపైన గడ్డి నిండి ఉంది. లోపల ఉన్న బావి ఎవరికీ తెలియకుండా ఉన్నది. ఆ బ్రాహ్మణుడు ఆ బావిలో పడ్డాడు. కానీ ఒక గడ్డి తీగకు తగులుకొని తలకిందులుగా వేలాడుతూ కొమ్మ చివర ఉన్న పనసపండు వలె అట్లాగే ఉండిపోయాడు. అట్లాంటి దుర్దశలో అతడు ఉండగా ఆ బావిలో ఒక పెద్ద సర్పం నాలుకలు చాస్తూ ఉండగా 6 తలలు 12 కాళ్ళు ఉన్న ఒక పెద్ద ఏనుగు ఆ బావి దగ్గరున్న చెట్టును సమీపిస్తున్నది. అది రంగురంగుల చారడున్న నల్లటి ఏనుగు. ఆ చెట్టులోని కొమ్మలు, రెమ్మలు చిత్రవర్ణాలు కలిగిన తుమ్మెదలతో నిండి ఉన్నాయి. ఆ తుమ్మెదలు ఆ పూల నుండి తేనెను బాగా చేర్చిపెట్టి నాట్యమాడుతూ ఉన్నాయి. ఈ చెట్టు మూలాన్ని నల్లటి తెల్లటివి అయిన ఎలుకలు తమ బలిష్టమైన పండ్లతో కొరికివేస్తున్నాయి. ఓ రాజా వినుము. అట్లా తేనెధారలు ఆ పైన ఉన్న చెట్టులో నుండి పడుతూ ఉంటే ఆ తేనెలను ఎంతో ఉత్సాహంతో త్రాగుతూ ఆ బ్రాహ్మణుడు అట్లాగే ఉండిపోయాడు. ఎంత త్రాగినా అతనికి తృప్తి కలగలేదు. అంత దుర్భరమైన స్థితిలో ఉండి కూడా తన స్థితిపై అతడికి అసహ్యం పుట్టలేదు. ఇట్లా తీగలపైన తలకిందులుగా వేలాడుతున్న అతడికి అక్కడ మెదలుతున్న పాములు, తిరుగుతున్న దొంగలు, పన్నిన ఉచ్చులు, ఆ భయంకరమైన స్త్రీ కౌగిలింత, 5 తలల ఏనుగుల సంచారము, ఆ బావిలోని విషసర్పము, బావి దగ్గర తిరుగుతున్న ఏనుగు, చెట్టును కొరికేస్తున్న ఎలుకలు, చెట్టు పడిపోతుందన్న ఆలోచనల వలన పుట్టిన భయము, పైగా ముసురుతున్న తిమ్మెదలు, వీటితో మనసు
కకావికలమైపోయింది. అయినా కూడా బ్రాహ్మణుడు ఆ సమయంలో కూడా ప్రాణాలపై ఆశను ఏమాత్రం కోల్పోలేదు అని విదురుడు చెప్పగా విని ధృతరాష్ట్రుడు ఈ విధంగా అన్నాడు. వివేకంతో పేరు పొందిన విదుర హృదయం ద్రవించిపోయేటట్లు అట్లా నిరంతరం అపాయకరమైన ఆ స్థితి నుండి అతడు ఏ విధంగా బయటపడ్డాడు, ఈ విషయాన్ని వివరించుము, వినాలని కోరికగా ఉన్నది అన్నాడు ధృతరాష్ట్రుడు విదురునితో అని రాజు అడగగా విదురుడు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. లోకంలోని మనస్సులకు మోక్షం అంటే ఏమిటో తెలియదు. చెప్పటం కొరకే పండితులు ఈ కథను లోకహితం కోరి చెప్పారు. సరిగా జీవితం ఎట్లా దాటడానికి అష్టసాధ్యమవుతుందో ఈ కథ కూడా అచ్చం అలాంటిదే. అందుకే ఈ ఇతిహాసాన్ని ప్రాజ్ఞులు కల్పించారు. ఈ కథ వలన మహత్తరమైన జ్ఞానబోధ కలుగుతుంది. నీవు కూడా గొప్ప గుణాలు కలిగిన వాడవే. అందుచేత ఈ కథను వింటే నీకు తెలియని విషయం ఏమీ ఉండదు ఓ ధృతరాష్ట్ర మహారాజా. కాబట్టి దీని స్వరూపాన్ని వివరిస్తే కానీ అర్థం కాదు నీకు. చెబుతాను, జాగ్రత్తగా వినుము. ఇంతవరకు వర్ణించిన ఆ అడవే సంసారము. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఇంతవరకు నేను చెప్పిన కథలోని సారాంశమే ఆ భయంకరమైన అడవే సంసారము. క్రూరముగాలే దొంగలు, ఉచ్చులే రోగాలు, ఆ స్త్రీయే ముసలితనము, ఐదు తలలున్న ఏనుగు 5 ఇంద్రియాలకు ప్రతీక, ఆ బావిలో పాపమే యమధర్మరాజు, ఆ వ్యక్తి చిక్కుకున్న తీగయే బతకాలన్న కోరిక, ఆ బావి వద్ద ఉన్న చెట్టు ఆయుష్, దానివైపు నడిచి వచ్చే ఏనుగు సంవత్సరము, దాని 6 తలలు 6 ఋతువులు 12 కాళ్ళు 12 నెలలు, ఆ చెట్టు మొదటిని కొరికివేస్తున్న ఎలుకలే రేయింబవళ్ళు, అందుకే నల్లగా తెల్లగా ఉన్నాయనటము. ఆ తుమ్మెదలే ఎడతగని కోరికలు, కారుతున్న తైన ప్రవాహాలే ఇష్టప్రాప్తి వలన కలిగే సుఖ సంతోషాదులు, ఆ తుమ్మెదలు చేర్చి ఉంచిన తేనె పట్టే ఆయుష్. వీటి చేత మనిషి ఇంకా బ్రతకాలని కోరుకుంటాడు. సంసారం అనే చక్రం తిరగడం ఇలాంటిదని పండితులు తెలుసుకుంటారు. వివేకవంతులైన వారు ఆ ఉచ్చులో పడరు, పాశాలను ఛేదించుకొని బయట పడగలుగుతారు అని విదురుడు చెప్పగా ధృతరాష్ట్రుడు ఈ విధంగా అంటున్నాడు. ఓ విదురా, నీవు అతి పవిత్ర చిత్తవృత్తి కలవాడివి. నాకు హితాన్ని ఉపదేశించావు. నీ బోధన వలననే సుజనులు నిన్ను ఎప్పుడూ కీర్తిస్తూ ఉంటారు. నాకు ధైర్యం కలిగే రీతిలో ఇంకా వివరంగా ఈ విషయాన్ని బోధించుము అన్నాడు ధృతరాష్ట్రుడు అని ధృతరాష్ట్రుడు పలకగా విదురుడు ఆయనతో ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. కురువంశరాజులలో శ్రేష్టమైన ఓ ధృతరాష్ట్ర మహారాజా వినుము. వ్యామోహంతో నిరంతరం విషయ ప్రపంచమనేలోనే మునిగి తేలుతూ ఒకవైపు మనిషి తనను తాను మరచి ఉండగా, మరోవైపు కాలశక్తి రోగాన్ని ముసలితనాన్ని ఉసుకొల్పి మనిషిని ఆక్రమించేటట్టు చేస్తూ ఉన్నది. దానితో క్రమంగా మనిషిలోని శక్తి సన్నగిల్లుతూ ఉన్నది. అందం తిరిగిపోతుంది. దేహం ఎందుకు పనికి రాకుండా పోతుంది. చివరికి అన్యాయపు చావు చస్తాడు. అంతే మనిషి గతి, అంతే అని అంటూ ఇంకా ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా వినుము. ఈ శరీరం ఒక రథం, దానికి సారథి బుద్ధి, కరచలనాది ఇంద్రియాలే గుర్రాలు, బుద్ధి చేసే భయంకరమైన ఆలోచనే పగ్గాలు. ఓ మహారాజా వినుము, జాగ్రత్తగా వినుము. ఆ గుర్రాలు ఎంత వేగంగా వెళ్తే వాటికి అనుగుణంగా ఎవరు తిరుగుతారో వారు తమ ఆధీనంలో లేని భావాలకు లోబడి ఈ సంసారంలో ఉరుకులు పరుగులతో అటు ఇటు భ్రమిస్తూ ఉంటారు. కావున ఓ రాజా, ఆ గుర్రాలను తమ ఇష్టమునట్లు పోనీయకుండా ఎవడు ఆపగలుగుతాడో అట్లాంటి మనిషి సంసారంలో అనేక దుఃఖాల పాలు కాకుండా ఉండడం నేర్చుకోనగలుగుతాడు. ఓ రాజా, ఈ జీవితం యముడి ఆధీనంలో ఉంటుంది. అంతేకాకుండా ఎన్నో విధాలైన దుఃఖాలకు ఇది నిలయం. అందుచేత పుణ్యాత్ములు వివేకమనే మందుతో శరీరం అనే ఈ తేలును అదుపులో ఉంచుకుంటారు.
కావున పుణ్యాత్ములు ఆ పగ్గాలను నడివడి అనే ఉపాయంతో నియంత్రించి ఆ గుర్రాల వేగాన్ని అదుపులో ఉంచుకుంటారు. అట్లాంటి పుణ్యాత్ములు పుట్టక మరణం మొదలైన వాటి వలన కలిగే భయాన్ని విడిచిపెట్టి మోక్ష సుఖాన్ని పొందుతారు వారు. ఇదంతా గుర్తించి నీవు నీ పుత్రాదులకు నీ దాయాదులకు ఉత్తర క్రియలు జరిపించి సుఖంగా ఉండుము అని చెప్పగా విని ధృతరాష్ట్రుడు ఆ మాటలన్నిటినీ వదిలిపెట్టి చివరలో నీ పుత్రులకు ఉత్తర క్రియలు చేయము అన్నమాట చెవిని కాల్చివేయగా దుఃఖం పెళ్ళుపికి రాగా మూర్ఛపోయాడు ధృతరాష్ట్రుడు. ఆ సమయంలో సరిగ్గా వ్యాసుడు అక్కడికి వచ్చాడు. విదురుడు సంజయుడు మున్నగవారు ఆశ్చర్యపడి గౌరవంతో ఆయనను ఆహ్వానించి నమస్కరించారు. మరోవైపు ధృతరాష్ట్రుడి ముఖం పైన చల్లని నీటిని చల్లి విసనకర్రతో నెమ్మదిగా విసిరి ఉపచారాలు చేశారు. సేదదీరిన ధృతరాష్ట్రుడికి వ్యాసముని రాకను తెలిపారు. ఆ రాజు కూడా గౌరవంతో వ్యాస మహర్షికి సాష్టాంగ నమస్కారం చేసి దగ్గుత్తికతో గొంతు కంపిస్తూ ఉండగా ఈ విధంగా అన్నాడు. ఓ మహనీయ జ్ఞాన సంపన్నురాడా, ఓ వ్యాస మహర్షి, ఈ మానవ జన్మ తానంతటా అదే మనస్సును అన్ని విధాలైన దుఃఖాలను సృష్టించి దీనస్థితిని కల్పింపజేస్తుంది. అందుచేత ఓ తండ్రి, ఈ జన్మం ఎందుకు? కాల్చడానికా? అంటే చివరకు ఎట్లాగో జరిగే పని అదే. కావున దీనికి ప్రయోజనం ఏమున్నది? ఉన్నదంతా నశించి కొడుకులందరూ చచ్చి బంధువులందరూ ఒక్కసారిగా పోతే ఎవడినైనా ఆ దుఃఖమని అగ్ని దహించకుండా ఉంటుందా? మహర్షి, నా దౌర్భాగ్యం ఏమని చెప్పాలి? నాకు చావు కూడా రావడం లేదు. నాది చాలా గట్టి మనస్సు. లేకపోతే ఇంత పెద్ద మూర్ఛలో మునిగి కూడా మళ్ళీ ఈ బంధులో ప్రాణం రాగలిగింది అని ధృతరాష్ట్రుడు విలపిస్తూ ఉంటే కృష్ణద్వైపాయనుడు ఆ ధృతరాష్ట్ర మహారాజునకు దుఃఖోపశమనంబు చేయుట. వేదవ్యాసుల వారు ధృతరాష్ట్రునకు దుఃఖోపశమనంబు చేయుట. ఇట్లాంటి స్థితిలో నేను ఏం చేయగలను అని మాత్రము అని ఊరుకొన్న ధృతరాష్ట్రుడితో వ్యాసుడు ఈ విధంగా చెప్పాడు. కుమార, నీవు ధర్మ విధి ఎరిగిన వాడవు. నీవు నీతిశాస్త్ర కుశలుడవు. అందుచేత నీకు శోకాన్ని పోగొట్టి శాంతిని ప్రసాదించాలని నేను వచ్చాను. పుత్రుల మరణం చేత పుట్టిన దుఃఖ సముద్రాన్ని దాటి శాంతిని పొందుము. ప్రాణులన్నీ అశాశ్వతాలేనయ్యా. ఈ ధర్మాన్ని గురించి నీవు ఎప్పుడూ వింటూనే ఉంటావు. గొప్ప ధైర్యంతో నీ మనస్సులో ప్రాణుల అశాశ్వతమనే ఈ ధర్మాన్ని అభ్యసించడం మొదలుపెట్టుము. ఆ జ్ఞానమే నీ దుఃఖాన్ని పోగొడుతుంది. బాగా ఆలోచిస్తే ప్రాణిలోకం అశాశ్వతమైనది. మనిషి దేహంతో ఈ జీవితం మరణాన్ని తప్పించుకోనజాలదని విని కూడా ఇట్లాంటి నిజాలను చూచి వివేక జ్ఞానాన్ని కోల్పోయి పుత్రుల మరణానికి శోకించడం తగని పని నీకు. అంత మాత్రమే కాకుండా నీకు తెలియకుండా కౌరవ పాండవులకు వైరం కలిగిందా? లేదే. నీ కొడుకే ఇంతటికి అన్నిటికీ మూలం. ఇట్లా కావటం దైవ విధి. అందుకే అనివార్యంగా కౌరవ వంశం నాశనమైంది. అంతేకాని ఇదేం కొత్త విషయం కానే కాదు. బంధువులందరూ యుద్ధమనే ఆటలో ఆసక్తి కలవారై ఆడి సుగతిని అంటే మంచి గతిని పొందారు. వారి కొరకు ఇంతగా దుఃఖించడము ఎందుకయ్యా? అంతేకాకుండా పరమ పవిత్ర బుద్ధి కలిగిన విదురుడు ఇట్లా కాబోతుందని తెలిసినవాడై ఆనాడే ద్యూత సమయంలోనే నీకు నీ కుమారునికి ఎన్నో విధాలుగా నీతి బోధ చేశాడు. కానీ నీవు దానిని విన్నావు కావు. రాజా, దేవతల పనులను ఎంత ధీరుడైనా ఎంత ప్రయత్నించినా ఆపలేరు. అవి అట్లాగే జరిగి తీరుతాయి. అందువలన నీ గౌరవాన్ని వంశప్రతిష్టను నిలుపుకొనటానికై నీ శోకాన్ని బాధను పోగొట్టుకో. దేవతలు ఏం చేయబోతుర్రన్న విషయాన్ని ఆ దేవతల సమక్షంలోనే నేను ఒకప్పుడు విన్నాను.
ఆ విషయాన్ని నీకు జ్ఞానం కలగడం కొరకు చెబుతాను వినుము. నేను ఏ శ్రమ లేకుండా ఎక్కడికి పోవాలన్నా వెళ్ళగలను. నాకు ఆ శక్తి ఉంది. ఒకనాడు దేవసభకు వెళ్ళాను నేను. ఆ సభలో ఇంద్రాది దేవతలు, నారదాది మహర్షులు ఉన్నారు. వారిని అందరినీ చూచి ఇష్టాగోష్ఠిలో ఉన్న సమయంలో ఆ సభలోకి భూదేవి వచ్చి దేవతలతో ఈ విధంగా అంటూ ఉన్నది. ఓ దేవతలారా, మీరంతా ఒకప్పుడు బ్రహ్మ సన్నిధిలో జరిగిన సభలో నాపై ఉన్న దుర్భర భారాన్ని తొలగించడానికి ఎంతో ఉత్సాహంతో ఏదో ఒక పని చేయాలని పూనుకున్నారు కదా. మరి ఏ కారణం చేత మీరు ఆలస్యం చేస్తున్నారో ఏమో. నేను ఈ భారాన్ని ఏ విధంగా తగ్గించుకోగలను మీరే చెప్పండి అని భూదేవి అడగగా, సర్వలోకాలలోనూ నమస్కరించబడేటువంటి శ్రీ మహావిష్ణువు నవ్వుతూ ఆమెతో ఈ విధంగా అన్నాడు. భూదేవి వినుము. ధృతరాష్ట్ర మహారాజనే 9 కొడుకులను పొందుతాడు. వారిలో దుర్యోధనుడనేవాడు పెద్ద కొడుకు. నీ దుర్భర భారాన్నంతా సంపూర్ణంగా పోగొడతాడు వాడు. అది కూడా తొందరలోనే జరుగుతుంది. ఇక శోకించవద్దు అన్నాడు నారాయణుడు. ఈ దుర్యోధనుడి కాపాడడానికి, చంపటానికి భారత భూమిలోని రాజులందరూ ఈర్ష్యతే చేరుతారు. చివరకు కురుక్షేత్రంలో జరిగే మహాయుద్ధంలో ఆ సకల రాజులోకము సైన్యాలతో పాటు ఘోరంగా చనిపోతుంది. సోదరులందరితో కూడా దుర్యోధనుడు చనిపోతాడు. అందువలన నీ భారం పూర్తిగా తగ్గిపోతుంది. నిశ్చింతగా వెళ్ళుము. మునుపటి వలె జీవులను భరించే నీ పనిని చేస్తూ ఉండుము అని పలికి ఆ భూదేవిని నారాయణుడు ఓదార్చి పంపాడు. ఆ వెనక రాజులందరూ చనిపోవటానికి కారణమైన కలి అంశంతో పుట్టిన దుర్యోధనుడు పుట్టాడు. రాజా, ఆ కలి అంశంతో పుట్టడం వలన దుర్యోధనుడు ఇతరుల గొప్పతనాన్ని సహించడు. ఓ రాజా, ఆ కలి అంశంతో పుట్టడం వలన దుర్యోధనుడు ఇతరుల గొప్పతనాన్ని సహించడు. ఎంత బలవంతుడో అంత కోపం కలిగినవాడు. అతని చిత్తవృత్తి పరాక్రమంతో నిండిపోయింది. ఎవరైనా పెద్దలు నీతి తప్పితే వినే సంస్కారం లేదు వానికి. అందుకే వైరాన్ని వదిలిపెట్టడు. దుశ్శాసన, శకుని, కర్ణులు ఆ రాజుకు తగిన సహచరులు. అతడితో చేరిన రాజులు అట్లాంటి వారే. ఇక అందరూ నశించకుండా ఏ విధంగా ఉంటారు? తాము చేసిన తప్పులతో తాము కాలిపోయి నశించారు. అట్లాంటి వారి కొరకు నువ్వు నీ మనస్సును ఇట్లా శోకాగ్నిలో దహించవేయడం నీకు తగిన పని కాదయ్యా. ఈ సమయంలో శాంతంగా ఉండడమే తగిన పని అని చెబుతూ ఉన్నాడు వ్యాసుల వారు. ఆ విధంగా వ్యాసుడు చెప్పాడు. అంతలో ధృతరాష్ట్రుడి మనసులో తనను ధర్మరాజు తప్పక సోదరులతో వచ్చి అవమానిస్తాడన్న అనుమానం మొలకెత్తింది. దీనిని తన దివ్యదృష్టితో గుర్తించిన వ్యాసుడు ఆయనతో ఈ విధంగా అంటున్నాడు. రాజా వినుము. పాండవుల వలన ఎప్పుడూ ఏ కీడు జరగలేదు. నీ కుమారులు దుర్యోధనాదులే మొత్తం భూమండలాన్నంతా మిరింగివేశారు. పాండరాజు భాగాన్ని కూడా పాండవులు దక్కకుండా చేశారు. అందువలననే ఈ రీతిగా కురువంశీయులు, రాజులు, ప్రజలు అందరూ దుర్మరణం పాలు కావలసి వచ్చింది. ఇదంతా ఇట్లా జరగబోతుందని నాకు తెలుసు కాబట్టి రాజా, నారదుడు ఈ విషయమంతా ధర్మరాజుకు ఏనాడో వివరించాడు. అందుచేతనే ధర్మరాజు మనసులో కరుణ పుట్టి హింస చేయడానికి ప్రయత్నించకుండా కురుబలంతో ప్రపంచాన్నంతా స్తుతించే విధంగా సంధికే ప్రయత్నించాడు. కానీ ఇది నీకు తెలియని విషయమా ఏమన్నా? నువ్వు సంధికు ఏమాత్రము ఒప్పుకోలేదు. నేను కూడా ధర్మరాజుకు చెప్పాను కాబట్టి అతడు సంధి కొరకు ఎంతగానో ప్రయత్నించాడు. కానీ శత్రుత్వాన్ని మాన్పించలేకపోయాడు. ఎంత ప్రయత్నించినా విధిని తంపించడానికి ఎవరు సమర్థులు కాలేరు. నాకు ఇదంతా బాగా తెలుసు కాబట్టి నీవు వ్యర్థమైన శోకాగ్నిలో కాలిపోకుండా ఉండటానికి, నీ మనసులో పాండవులపైన దయ పుట్టించడానికి ఇదంతా చెబుతూ ఉన్నాను.
పైగా దేవతల రహస్య విధానం ఎట్లా ఉంటుందో కూడా తెలిపాను. నీవు అతి పవిత్రుడవు, ధర్మవేదివి, ఎంతో ఉన్నతుడవు. అట్లాంటి నీవు మిక్కిలి దీనంగా శోకమనే అగ్నిలో పరితపిస్తూ ఉంటే చూచి కుంతి పెద్ద కొడుకు అంటే ధర్మరాజు ఎంత బాధపడతాడో చూశావా? నీ కుమారుడైన ధర్మరాజు అజాత శత్రువయ్యా. అతడికి లోకంలో శత్రువులే లేరు. అతడి హృదయంలో మనుష్యులు, జంతువులు, పక్షులు అందరి విషయంలోని అన్నిటి విషయంలోనూ కరుణ మాత్రమే ఉంటుంది. అతడి చరిత్ర నీవు కొంత ఎరుగుదువు కదా. అందువలన నీ మీద ధర్మరాజుకు ఏమాత్రం వైముఖ్యం లేదు. అతడు నిన్నెప్పుడూ గౌరవంతోనే చూస్తూ ఉంటాడు. గమనించావు కదా. ఆ ధర్మరాజుపై నీవు కూడా తప్పకుండా స్నేహభావాన్ని పొందుతావు. చూడుము, ఇది తప్పనిసరిగా జరుగుతుంది. ఇక నీవు దయతో పాండవుల 5గురిని 1000 మంది సంతానానికి మారుగా నీ హృదయంలో భావించుము. వారిని ఆదరించుము. అది మీ అందరికీ శ్రేయస్కరం కలిగిస్తుంది అని చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, ఈ దైవ నిర్ణయాన్ని, నా ఆజ్ఞను నీ మనసులో ఉంచుకొనుము. నీ శోకాన్ని మానుము. పాండవులు నిన్ను గౌరవిస్తూ నీ కొడుకుల వలె ప్రవర్తించడానికి తగినవారు కారా ఏమన్నా? నీ తమ్ముడి కుమారులే కదయ్యా వారు. అట్లా వారు ఉండడం నీకు కీర్తిని, ధర్మాన్ని సంపాదించి పెడుతుంది కదా. నీ శోకమనే మంటను జ్ఞానమనే నీటితో ఆర్పివేయము. నీ ప్రాణశక్తి కూడదీసుకోము. తగిన రీతిలో నడుచుకోము అని వ్యాస మహర్షి చెప్పగా మళ్ళీ కొంతసేపు ఆలోచనలో మునిగిపోయి తేరుకొని కాసేపు ఊరకుండి ధృతరాష్ట్రుడు తేజోధనుడై ఆ మహర్షితో ఈ విధంగా అన్నాడు. ఓ మునిశ్రేష్ఠుడా, ఇంతవరకు దుఃఖమనే అగ్నిలో కుమిలిపోయి ఉండటం వలన మరొక దానిని గమనించి ఆలోచించలేకపోయాను. ఇప్పుడు నీ మాటలు విని మనస్సు ప్రశాంతమైంది. మహర్షి, మీరు చెప్పినట్టే నా ప్రాణశక్తులను కూడదీసుకుంటాను. బాధపడడం మానివేసి దుఃఖాన్ని విడిచిపెడతాను. పాండవులు మానవోత్తములు. వారి మీద అతిశయించిన బాంధవ్యాన్ని పెంచుకుంటాను అని ధృతరాష్ట్రుడు చెప్పగా వ్యాసమహర్షి అట్లా చేయడం మంచిదని చెప్పి మాయమయ్యాడు. ఈ విధంగా మహర్షి చేత ఉపదేశం పొందిన ధృతరాష్ట్రుడు కొంతసేపు నిశ్శబ్దంగా ఉండి సంజయుడిని పిలిచి ప్రయాణానికి సిద్ధం చేయమని చెప్పి విదురుడితో నీవు కూడా గాంధారిని, కుంతిని, తక్కిన కౌరవ స్త్రీలను పిలుచుకొని రావాలి. మనమందరం యుద్ధభూమికి వెళ్తున్నామని వారికి తెలిపి ప్రయాణం చేయించమని చెప్పగా ఆ ఇరువురు అట్లే చేయగా ధృతరాష్ట్రుడు సపరివారంతో అడవికి పోవుట. ధృతరాష్ట్రుడు సపరివారంగా స్త్రీలతో కలిసి యుద్ధభూమికి పోవుట. మిక్కిలిగా పొందిన శోకం బరువు చేత గాంధారి శరీరం తూలిపోతూ ఉన్నది. ఇతరుల ఆసరాతో ఆమె ధృతరాష్ట్రుడి వద్దకు వచ్చింది. తోడుగా వస్తున్న కౌరవ స్త్రీలు ఏడుస్తూ ఉన్నారు. కుంతీదేవి మొదలైన కురువంశంలో ఉన్న పెద్ద ఆడవారు, వారికి సపర్యలు చేసే ఇతర స్త్రీలు క్రమక్రమంగా కలిసి అక్కడికి వచ్చారు. ఆ సమయంలో నడినెత్తులపై చేతులు ఉంచుకొని దుఃఖిస్తున్న స్త్రీల రూపం తాల్చిన శోకం వలె కనిపిస్తూ ఉన్నారు. విరబోసుకున్న వారి జడల కొప్పులు వీపుల మీద ప్రక్కలలోనూ వ్యాపించి చూచేవారిని నిర్వికారంగా మార్చివేస్తున్నాయి. వారి కళ్ళ నుంచి కారుతున్న అశ్రుజలాలు వర్షంలో వారి ముఖాలు మునిగిపోయాయి. ఏ ఒక్క ఆభరణం లేని వారి అవయవాలు పాడుబడి శిథిలాలై అతి దీనంగా కనిపిస్తున్నాయి. యుద్ధంలో చనిపోయిన తమ భర్తలను, అన్నదమ్ములను పేరు పేరున పిలుస్తూ నోళ్ళ తడి ఆరిపోయేటట్లు వారు చేస్తున్న ఆర్తనాదాలు వినే వాళ్ళందరినీ సాగరంలో ముంచి వేస్తున్నాయి. ఈ విధంగా కురువంశ రాజకుమారుల స్త్రీలందరూ యుద్ధభూమికి తరలి వెళుతూ ఉన్నారు. సాధారణంగా చెలికెత్తలైనా చూస్తుండగా పైటలు తొలగిపోతే సిగ్గుపడేటటువంటి
కురుకుమారుల భార్యలు తమ అత్తల ఎదుట పైటలు తొలగిపోతున్న కూడా లెక్క చేయక శోకోద్రేకం చేత వికారమైన ఆకారాలతో నడుస్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. ఆ కురుకుమారుల వనితలు చాలా సుకుమారమైన మనసులున్నవారు. ఏ కొంచెం బాధ కలిగిన కూడా ఒకరినొకరు చెప్పుకునేవారు కూడా మనస్సులు శోకంలో మునిగిపోగా ఒకరికొకరు ఏమీ చెప్పలేక తమ మీద తమకే అదుపులేని మానసిక స్థితిలో సాగిపోతున్నారు. హస్తినాపురంలోని ఇతర మృతవీరుల భార్యలు విశాలమైన ఇళ్ళ నుండి బయటికి వస్తున్నారు. వారు వేటగాళ్ళు తమ పోతులను చంపివేయగా ఆక్రోశిస్తూ గుహల నుండి బయటికి వస్తున్న ఆడసింహాల వలె అగుపిస్తున్నారు. వారు మునుపు ఏనాడు ఎవరికి కళ్ళెదుట కనిపించని కౌరవ కాంతలు ప్రజలందరూ నిలబడి చూస్తూ ఉండగా ఆప్తులైన వాళ్లకు, స్నేహితులకు వారిని చూడలేక బాధతో కళ్ళు మండిపోతూ ఉండగా బయలుదేరి వచ్చారు. ఆ సమయంలో కురుకుమారుల ఇళ్లలో ఆర్తనాదాలు పుట్టాయి. ఏడ్పులు, రోదనాలతో కురు స్త్రీలంతా వచ్చి ధృతరాష్ట్రుని సమీపంలో నిలిచారు. విదురుడికి నోట మాట పెగలడం లేదు. నెమ్మదిగా వారికి ఓదార్పు మాటలు చెబుతూ ముఖ్యమైన వారిని వారికి తగిన వాహనాల మీద కూర్చోబెట్టాడు. ధృతరాష్ట్రుడు కూడా తనకు తగిన రథాన్ని ఎక్కి బయలుదేరాడు. అతడి వెనుకనే విదురుడు, గాంధారి, కుంతి మొదలైన వాళ్ళను పిలుచుకొని సంజయుడితో కలిసి బయలుదేరారు. చిన్న పెద్ద అనక అందరూ శోక సముద్రంలో మునిగిపోయారు. పెడబొబ్బలతో దిక్కులు మారుమ్రోగుతూ పోతున్నాయి. ప్రళయకాలంలో మంటలలో చిక్కుకున్న జంతువుల వలె ఆ స్త్రీలు ఏడుస్తూ ఉన్నారు. ఆ నగరంలోని వైశ్యులు, శూద్రులు, శిల్పులు, కమ్మరులు, వడ్లవారు, మంగళ్ళు, కంసాలులు, చాకన్లు మొదలైన అన్ని వృత్తుల వాళ్ళు ఆ రాజును చుట్టుముట్టి నడుస్తున్నారు. ఇట్లా నడిచి ఒక కోసెడు దూరం అందరూ వెళ్ళారు. అప్పుడు ద్రోణాచార్యుడి కుమారుడైన అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ వీరు ముగ్గురు ఎదురుగా వచ్చి కొంత దూరం రథాలు దిగి దుఃఖబాధతో వారి అవయవాలు కంపిస్తూ ఉండగా, కళ్ళల్లో నీళ్లధారలు గట్టి ప్రవహిస్తూ ఉండగా ధృతరాష్ట్రుని చూచి గడగడలాడుతూ వణుకుతున్న కంఠాలతో ఆ రాజుతో ఇట్లా అన్నారు: నీ కుమారుడైన దుర్యోధనుడు తన భుజబల దర్పంతోనూ వారించటానికి వీలు కాని పరాక్రమంతోనూ మహాయుద్ధం చేసి ఇంద్రాది దేవతలను మెప్పించి వారికి అతిథిగా స్వర్గానికి వెళ్ళి పరమసుఖాన్ని పొందాడు. మేము ముగ్గురం తప్ప తక్కిన సైన్యమంతా ఆ మహారాజుతోనే చనిపోయింది అన్నారు. తన కుమారుల మృతి చేత ఏర్పడ్డ దుఃఖంతో అతి దీనురాలిగా కనిపిస్తున్న గాంధారిని చూచి కృపాచార్యుడికి కూడా మనసులో దుఃఖం కట్టలు తెంచుకున్నది. ఆమె బాధను పోగొట్టాలని ఆలోచించి ఆయన ఆమె వద్దకు నెమ్మదిగా వెళ్ళి ఆ మహారాణితో ఈ విధంగా అంటున్నాడు: ఓ గాంధారీదేవి, నీ కుమారుడు శత్రు సైన్య సమూహాలను అందరూ ప్రశంసించే రీతిలో ధ్వంసం చేశారు. వివిధ శస్త్రాస్త్రమయమైన ఆయుధ స్వర్శంలో అందరూ చనిపోయి అతిశయించిన గౌరవంతో స్వర్గానికి వెళ్ళి అక్కడ గొప్ప కాంతితో ప్రకాశిస్తూ మనోహరమైన నిరంతర స్వర్గ సౌఖ్యాన్ని పొంది సంతోష సాగరంలో తేలుతున్నారు. అట్లాంటి వారిని గురించి చింతించడం తగదు. కావున ఓ పవిత్ర చరిత్ర కల ఓ గాంధారీదేవి, నీ కొడుకులలో ఒక్కడు కూడా యుద్ధభూమిలో భయాన్ని పొందలేదు. బాణాల గదల దెబ్బలను, బల్యం, కత్తి మొదలైన వాటి పోట్లను పొంది ఎంత దప్పిక పొందిన కూడా వారు భంగపడి యుద్ధం విరమించి మరలిపోలేదు. అందుచేత వారికి స్వర్గప్రాప్తి కలిగింది. యుద్ధంలో శరీరం శస్త్రాస్త్రాల చేత సంపూర్ణంగా పవిత్రంగా ధీరోదాత్తంగా పోరాడి అడుగు వెనుకకు వేయకుండా దర్పించిన శత్రువుల సమూహాలను నాశనం చేసి చావటం చేత రాజులకు శ్రేష్టమైన కార్యమని వేదాలు చెబుతూ ఉన్నాయి. దానం, ధర్మం మొదలైన గొప్ప కర్మల విధుల చేత ఏ పుణ్యలోకాలను పొందుతామో అవి మహాయుద్ధంలో మరణించేవాడు పొందే ఉత్తమలోక ప్రాప్తికి సమానం కావని మహాత్ములంటారు.
అందువలన కురురాజకుమారుల మృతి ఊహించదగినదే. దేవతలు ముందు చెప్పినట్లే జరిగింది. అది అట్లా ఉండనిమ్ము. పాండవులు మాత్రం తాము గెలిచామని సంతోషపడ్డారా? అది కూడా ఏమీ లేదు. ఎట్లాగంటే, ఓ గాంధారీదేవి వినుము. వాయుపుత్రుడని భీముడు యుద్ధంలో పాటించే ధర్మ పద్ధతిని అనుసరించకుండా సుయోధుడిని గదాయుద్ధంలో క్రూరంగా చంపాడు. ఆ విషయం విన్న మేము ముగ్గురం అదే రాత్రి అతి కోపంతో, అతిశయించిన క్రౌర్యంతో రథాలను, ఏనుగులను, గుర్రాలను అన్నిటినీ కలిపి నుగ్గు చేసి మొత్తం సైన్యాన్నంతా చనిపోగా ద్రౌపది కుమారులలో ఒక్కడు కూడా మిగలకుండా అందరినీ చంపి, వారి మామల తలకాయలు కూడా మిగలకుండా వీరులందరినీ పొడి చేసి ఆ యుద్ధభూమికి మా పరాక్రమంతో బలి పెట్టాము. పిశాచ సమూహాలు సంతోషించాయి. ఈ విధంగా యుద్ధం చేశాం మేము. అట్లా అవటం వలన ఆ పాండవులు సాధించిన విజయం నిరుపయోగమైంది. ఇక్కడ మేము చేయదలిచిన దాన్ని చెబుతాను వినుము. ఆ సమయంలో పాండవులు ఆ స్థావరంలో ఓడిపోవటం చేతనే అట్లా పరాక్రమించి మిగిలిన వారిని చంపగలిగాము. అక్కడ లేకపోవటం చేత పాండవులందరూ మేము ఈ పని చేయగలిగాము. అంతేకాని ఆ మహాపరాక్రమవంతులైన ఎదుర్కోవటానికి మేము సమర్థులం కావు. వారిని ఎదుర్కోవటానికి మా శక్తి చాలదు. ఆ పాండవులు తమ కుమారులు మా పరాక్రమంతో అట్లా చనిపోవటాన్ని గురించి విని దుఃఖం, క్రోధం నిండిన మనస్సులతో మమ్మల్ని వెన్నాడి రావడం తప్పదు. కావున వాళ్ళ బారి నుండి బయటపడడం అన్నది మా ఆలోచన. దీనికి మీరు అనుమతించండి. నీవు దుఃఖించవద్దు అని గాంధారికి చెప్పి ధృతరాష్ట్రుడితో, ఓ రాజా, ధర్మరాజాదుల బారికి చిక్కకుండా తప్పించుకోవటం మాకు ఇప్పుడు కర్తవ్యం. మీరెట్లాగూ అనుమతించారు. ఇక నీవు దైవ నిర్ణయం ఎదిరించడానికి కాదన్న విషయాన్ని అర్థం చేసుకొని దుఃఖాన్ని వదిలిపెట్టుకొనుము అని ఆ చోటనే వారిరువురికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి మళ్ళీ వాళ్ళనే చూస్తూ రథాలు ఎక్కి భయంకరంగా రథాలు తోలుకుంటూ గంగానదీ తీరానికి చేరుకున్నారు. అక్కడ ఒకరికొకరు వీడుకొని తమ మార్గాలలో వెళ్ళిపోయారు. వారిలో కృపాచార్యుడు హస్తినకు తిరిగి వచ్చాడు. కృతవర్మ ద్వారకకు చేరుకున్నాడు. అశ్వత్థామ వ్యాస మహర్షి ఆశ్రమాన్ని చేరుకొని వెంటనే తపస్సు మొదలుపెట్టాడు. ఆ తర్వాత ధర్మరాజాదులు దాడిగా వచ్చి ఆ అశ్వత్థామను ముట్టడించారు. ఆ విషయమంతా నీవు విన్నదే. తర్వాతి కథ చెబుతాను వినుము అంటూ జనమేజయుడికి వైశంపాయనుడు చెబుతూ ఉన్నాడు. ఆ విధంగా కృపాచార్యుడు మొదలైన వీరులు తమను వదిలిపోగా ధృతరాష్ట్రుడు కొత్తగా పుట్టిన దుఃఖంతో, మనసు విషాదంతో, వేదనతో నిండిపోగా అక్కడక్కడ ఆగి ముందుకు సాగుతూ ఉన్నాడు. అక్కడ శిబిరంలో ధర్మరాజు అశ్వత్థామ తల మీద ఉన్న రత్నాన్ని తెచ్చి ద్రౌపదికిచ్చి ఆమెను ఓదార్చాడు. ఆ సమయంలో యుద్ధభూమి నుండి తిరిగి వచ్చిన వారి ద్వారా ధృతరాష్ట్రుడు యుద్ధభూమికి వస్తున్నాడని తెలిసి ఆయనను కలుసుకోవడానికి అదే దారిలో ధర్మరాజాదులు కూడా బయలుదేరారు. ధర్మరాజు తన తమ్ములతోడ ధృతరాష్ట్రుని వద్దకు పోవుట. అంతమంది కొడుకులు చనిపోయారన్న వార్త విని దుఃఖం మనసును దహించి వేస్తూ ఉండగా ఆ మహారాజు యుద్ధభూమికి వస్తున్నాడన్న ఆలోచన కలిగి ధర్మరాజుకు హృదయమంతా కనికరంతో ఆర్ద్రమైపోయింది. ముఖంలో దైన్యం వ్యాపించగా ధర్మరాజు కృష్ణుడితో, నేను ధృతరాష్ట్ర మహారాజును తప్పక దర్శించుకొనాలి. అది నాకు ఆవశ్య కర్తవ్యము. తప్పించుకోవటానికి వీలు లేదు. ముందుకు వెళదాము అని అంటూ యుద్ధభూమి వైపు సాగాడు. అట్లా ధర్మరాజు వెళుతుండగా సాత్యకి, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు ఆయనకు ఇరువైపులా బయలుదేరారు. ద్రౌపది మిక్కిలి శోకంతో కూడినదై బంధు స్త్రీలు వెన్నంటి వస్తూ ఉండగా ముందుకు సాగింది. ఈ విధంగా మత్స్య, పాంచాల దేశాలకు చెందిన స్త్రీలు ద్రౌపది ముందు వెనకలగా బయలుదేరారు. మొదటి రోజున సుయోధనుడు అభిమానించే స్త్రీలను హస్తినాపురానికి తీసుకొని వెళ్ళి ఆ రాత్రి అక్కడే ఉండిన
యుయుత్సుడు అక్కడ ధృతరాష్ట్రుడు లేకపోగా ఉదయాన్నే యుద్ధభూమికి చేరుకొని మహారాజు వెంబడి బయలుదేరాడు. ఆ విధంగా ధర్మరాజు బయలుదేరి యుద్ధభూమికి చేరుకునేటప్పటికీ ధృతరాష్ట్రుడు కూడా అక్కడికి చేరుకున్నాడు. ఆ రోజు ముందు నడుస్తున్న స్త్రీలు ధర్మరాజును చూడగానే చేతులు పైకెత్తి ఆహాహాకారాలు చేస్తూ ఏడుస్తూ ఎదురుగా వచ్చారు. ఆ విధంగా కొంతమంది స్త్రీలు, ఈ ధర్మరాజుకు ధర్మం ఏమి తెలియను, అసలు ఈ రాజుకు దయ ఎక్కడ ఉన్నది, తండ్రులను, మామలను, తాతలను, కుమారులను, తమ్ములను చంపివేశాడు, విద్య నేర్చిన పెద్దలను, గురువులను అతి క్రూరంగా చంపాడు, ఏమాత్రం కనికరం లేనివాడు, చీచి అన్నారు. మరికొందరు అర్జునుడు చేరి క్రువృద్ధుడు భీష్ముని చంపటానికి, గురువైన ద్రోణాచార్యుని ముట్టడించి తుదిమిచ్చటానికి నీవు ఎట్లా సాహసించావు అని ప్రశ్నించారు. ఇందరూ అయ్యో నీ చెల్లెలు భర్త అని కూడా చూడకుండా సైంధవుడిని ఎట్లా చంపావు, ఎందుకు మీరు సంపాదించిన ఈ రాజ్యమంతా ఎవరి కొరకు అని ఎత్తిపొడిచారు. అర్జునుడు ఏమీ మారు పలకకుండా తల వంచుకొని వెళ్ళిపోతూ ఉండగా ఇంకా కొంతమంది ధర్మరాజును చూసి, ఇంతమందిని చంపాలని గర్విస్తే సరిపోదు, ద్రౌపది కొడుకులను అభిమన్యుడిని చంపావు, మరదుల అందరినీ నీ పొట్టను పెట్టుకున్నావు, అయినా నీకు వైభవం ఎక్కడున్నది, ఏనాడు ఉన్నది కాబట్టి ఈనాడు లేకపోవటం అని అర్థం. ఆ విధంగా వారు రకరకాలుగా ఆ స్త్రీలు అంటూ ఉండగా మారు మాట్లాడకుండా కొడుకులు పోయిన దుఃఖంతో అతి దీనంగా ఉన్న ధర్మరాజు తన వలనే కొడుకులు చనిపోయిన శోకంతో అతి దీనంగా దుఃఖిస్తున్న ఆ ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళి అతడి ప్రక్కనున్న వారి ద్వారా తన రాకను ఆ మహారాజుకు తెలిపి ఆ రాజు పాదాలకు నమస్కరించగా, ధర్మరాజు వచ్చాడని నమస్కరించాడని గుర్తించిన ధృతరాష్ట్రుడికి మళ్ళీ దుఃఖం కట్టలు తెంచుకుంది. ముఖం అతి దీనంగా మారిపోయింది, మనస్సు వికలమైపోయింది. అప్పుడు ధృతరాష్ట్రుడు ధర్మరాజును నెమ్మదిగా కౌగులించుకున్నాడు. ఈ విధంగా ధర్మరాజును కౌగులించుకొని ఓదార్పు మాటలతో శాంతత్వం కలిగించాడు. ఆ తర్వాత భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు మహారాజును సమీపించారు. సమీపంలో ఉన్నవారు వారిని పేరు పేరున ధృతరాష్ట్రునికి తెలుపగా, అర్జునుడు నకుల సహదేవులను పరిచయం చేసినప్పుడు ఊరుకున్నాడు. కానీ భీముడు అనే మాట వినగానే అతి భయంకరమైన కోపాగ్ని అతడిని దహించి వేయటం ప్రారంభించింది. ఏ అధర్మ కార్యం చేయటానికైనా సిద్ధపడే వాడి వల్ల కనిపిస్తున్న మహారాజును కృష్ణుడు గమనించాడు. ధృతరాష్ట్రుడి మనస్సును కృష్ణుడు గుర్తించి ఈ దుర్మార్గుడి ఆలోచన చాలా దుర్మార్గమై ఉందని గ్రహించి భీముడిని ఆ రాజు వద్దకు వెళ్లకుండా సంభ్రమం లేక పట్టుకున్నాడు. శ్రీకృష్ణుడు భూత భవిష్యత్ వర్తమానాలు మూడు తెలిసిన మహాత్ముడు కాబట్టి ధృతరాష్ట్రుడు ఇలాంటి పని ఏదో చేయబోతాడని ఊహించి ఇనుముతో భీముడి విగ్రహాన్ని తయారు చేయించి రహస్యంగా అక్కడికి తీసుకువచ్చి పెట్టుకొని ఉండడం చేత వెంటనే ఆ విగ్రహాన్ని రాజు ముందరికి జరిపాడు. అట్లా విగ్రహాన్ని ఉంచగా ఆ విగ్రహమే భీముడు అనుకొని ధృతరాష్ట్రుడు కోపం అతిశయించగా ఆ విగ్రహాన్ని రెండు చేతుల మధ్య అదుముకొని అతి క్రూరమైన భయంకరమైన వేగంతో విజృంభణంతో క్షణం ఆలస్యం చేయకుండా పొదుపుకొని ఆ విగ్రహం ముక్కలయ్యేటట్లు విరిచి పారేశాడు ధృతరాష్ట్రుడు. అట్లా ఆ విగ్రహాన్ని అందిపుచ్చుకున్న ధృతరాష్ట్రుడి అవయవాలు భిన్నములు కాగా కాంతిమంతంగా వ్యాకోచించడం మొదలుపెట్టాయి. చూస్తున్న జనాలు ఆ రాజు బలం నిరుపమానమైందని అంటుండగానే ఆ కౌగులలో ఆ బొమ్మ ముక్కలైపోయింది. ఆ ధృతరాష్ట్రుడి రొమ్ము చిట్లిపోయింది, మిక్కిలి ధారగా రక్తం కారింది, ముఖంలోని అన్ని రంధ్రాల ద్వారా చిమ్మటం ప్రారంభించింది. ధృతరాష్ట్రుడు మూర్ఛలో పడిపోతున్నాడు. అయినా కూడా ఈనాటికి భీముడిని చంపగలిగాను, నా ముద్దుల కుమారుడు సుయోధుడికి ఈనాడే మోక్షం ప్రాప్తమవుతుంది అని అంటున్నాడు. ఈ విధంగా
10,000 ఏనుగుల బలమున్న ఆ గుడ్డి మహారాజు భీముడి విగ్రహాన్ని విరగగొట్టి అత్యంత సంతోషం పొందిన హృదయంతో ఉండి అందరూ ఏమనుకుంటారో అని ముఖప్రీతి కొరకు భీముడిని పేరు పెట్టి పిలుస్తూ హాహాకారాలు చేస్తూ ఏడుపులు మొదలుపెట్టాడు. అది చూసి శ్రీకృష్ణుడు చిరునవ్వుతో తన ముఖ కమలం ప్రకాశిస్తూ ఉండగా కృష్ణుడు ధృతరాష్ట్రునితో ఈ విధంగా అన్నాడు: ఓ మహారాజా, ఎందుకు ఏడుస్తావు? భీముడు నీ చేతిలో చావలేదు లెమ్ము. ఇప్పుడు నీవు విరిచింది ఆ భీముడి ప్రతిరూపమైన ఇనుప విగ్రహాన్ని మాత్రమే. నీకింత కోపం ఉందని ఎరిగినవాడిని కాబట్టే భీముడిని వెనుకకు దాచి నీ ముందర ఈ విగ్రహాన్ని జరిపాను అన్నాడు. రాజా, బలంలో నిన్ను సమీపించడానికి భూమిలో ఎవరున్నారు? నీ భుజశాఖలు ప్రళయకాలంలో విజృంభించిన రుద్రుడి కూరలు లాంటివి. వాటిని తగిలిన మనిషి మరలా బ్రతకడం సాధ్యమా? కాబట్టి ఈ రాజు మిక్కిలి కోపానికి దాసుడై భీమును తప్పకుండా చంపటానికి ప్రయత్నిస్తాడని ఊహించి నేను ఈ ఉపాయం తప్పించడానికై బాగా ఆలోచించి ఈ బొమ్మను సిద్ధంగా ఉంచుకున్నాను అన్నాడు కృష్ణుడు. కొడుకులు చనిపోయారన్న శోకంతో పుట్టిన తొందరపాటుతో ధర్మం విడిచిపెట్టి వాయుకుమారుని చంపివేద్దామని ఆలోచించావు. అట్లా చంపడం నీ చేతిలో ఉందా? సృష్టికర్త లీలను గుర్తించలేక నీవే అపహాస్యం పాలయ్యావు. రాజా, ఈ ఒక్కడిని మాత్రం ఏమిటి? పాండురాజు కుమారులందరినీ చంపినా నీ కొడుకులు తిరిగి వస్తారా? శాశ్వతమైన నింద మాత్రం మిగిలేటట్లు చాలా పాపం చేశావన్నాడు. నేను పాండవులు నీ కుమారుడి చేతిలో ఎన్నో రీతిలో మాటిమాటికి ఆపద పొందినా నీవు మా వెంట ఉన్నావని భావిస్తూ గడిపాము. కనీసం ఇప్పుడైనా నీవు మా తప్పులను సామరస్యం సాధించుకొనుటకై క్షమించుము. నీకు ఈ విధంగానైనా జ్ఞానంతో కూడిన బుద్ధి వైభవం సిద్ధిస్తుంది అన్నాడు కృష్ణుడు. ఆ కృష్ణుడు ఆ విధంగా చెప్పాడు. ఆ తర్వాత ధృతరాష్ట్రుడి పరిచారికలు అతడి ఒంటికి అంటిన రక్తాన్ని కడిగివేయటానికి నీళ్లు తెచ్చి ఆ విషయం రాజుకు తెలిపారు. ధృతరాష్ట్రుడు వడలంతా కడుక్కున్నాడు. అప్పుడు కృష్ణుడు మళ్ళీ ఈ విధంగా అన్నాడు: ఓ రాజా, నువ్వు ఈ వేదాలు చదివావు, శాస్త్రాలు విన్నావు, పెద్దల చర్చలతో పాల్గొన్నవాడివి, అన్ని పురాణాల్లోనూ అవలోకనం చేసి వాటి సారాంశాన్ని గ్రహించిన వాడివి, అన్ని ధర్మాలను ఎరిగిన వాడివి. ఈ రీతిగా నీ తప్పును నీవు గుర్తించకుండా ఊరికే దుఃఖాన్ని పొందుతున్నావు, కోపపడుతున్నావు. నేను, భీష్ముడు, ద్రోణుడు, విదురుడు ఎన్ని మార్లు ఏం చేయాలో ఎట్లా చేయాలో నీ చెవుల్లో కూరి కూరి నూరిపోసాం కదా. సంజయుడు కురుపాండవ బలాలలోని తేడాను ఎన్నిసార్లు నీకు వివరంగా చెప్పలేదు? ఆ బుద్ధులన్నీ నీ మనసులో ఏమాత్రం దూరలేకపోయాయి. ఇక మనం ఏం చేయగలం? భీమార్జునుల రణక్రీడలో ఎట్లా లోకోత్తరంగా స్వతంత్రిస్తారో తెలిసి సామాన్యులు వారిని ఎదిరించడం సాధ్యమవుతుందా? ఇక మనం ఏమనగలం? మరి ఇంకా ఎందుకు ఇట్లా శోకాలు పెట్టేది అన్నాడు శ్రీకృష్ణుడు. కావున తన మంచి చెడులు తానే స్వయంగా గుర్తిస్తూ పెద్దలు, స్నేహితులు చెప్పే నీతి వాక్యాలను స్వీకరించి శుభాన్ని సాధించి కార్యం నిర్వహించే రాజుకు ఎప్పుడూ చేసిన తప్పునకు చింతించవలసిన అవసరం కలగలేదు. ఓ రాజా, నీ మనసును సొంతంగా ఒక నియమానికి లోబడి ఎన్నడూ ఒక పనిని చేసుకొనటానికి నీవు సిద్ధం చేయలేదు. ఎప్పుడూ ఇతరుల మీద ఆధారపడే పనే చేశావు. నీ కొడుకు చెడుదారిలో పోతున్నప్పుడు ఆ దారిని తప్పించి వాడిని మంచి మార్గంలో పెట్టలేకపోయావు. నీవు చేసిన ఉపేక్షారూపమైన తప్పు ఇదే. అందుకే కౌరవ వంశం పతనమైంది అన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు చెబుతూ ఉన్నాడు: మాయాజూతంలో గెలిచామనే నెపంతో పరిగెత్తిపోయి పుణ్యకాంత అయిన ద్రౌపదిని తల పట్టుకొని సభా మధ్యంలోకి లాగుకొని వచ్చి బట్టలు ఊడదీసిన విషయం తెలిసి ఉండి కూడా నీవు నీ కొడుకులను చంపాడని భీముని నువ్వు చంపాలని ఆలోచించడం బాగుందా? నీ
అవినీతిని, నీ కొడుకులు దుష్ట చరిత్రను ఒకసారి బాగా గుర్తు చేసుకోము. శోకాన్ని, రోషాన్ని వదిలిపెట్టుము, శాంతం పొందుము అని కృష్ణుడు చెప్పగా ధృతరాష్ట్రుడు ఈ విధంగా అంటున్నాడు. కృష్ణ, నీవు ప్రశంసించదగిన గుణాలు మాత్రమే కలిగిన పురుషోత్తముడివి. నీ మాటలు అన్నీ సత్యాలే. కొడుకులు చనిపోయినందువలన మిక్కిలి బాధ పొంది ఓర్పును పోగొట్టుకొని మహాకోపాన్ని పొందటం వలన ఈ ధర్మహాని జరిగింది. అట్లాంటి నన్ను నీవు కోపగించుకోవడం సమంజసమేనా? ఓ కంసవైరి, నీ మాటల చేత తెలివిని పొందాను. నా కొడుకుల విషయంలో పడుతున్న బాధను ఇక వదిలివేస్తాను. నా తమ్ముడి కుమారులే నాకు సంతోషం కలిగించేవారుగా నేను నడుచుకుంటాను అని ధృతరాష్ట్రుడు అన్నాడు. అప్పుడు కృష్ణుడు భీమార్జున, నకుల, సహదేవులను ధృతరాష్ట్రు దగ్గర నిలబెట్టాడు. వరుసగా అందరినీ ఆ రాజు కౌగులించుకొని దీవించాడు. ఆశ్రయించిన వారిని కాపాడే ఆ కృష్ణుడు చివరగా యుయుత్సుడిని ధృతరాష్ట్రు వద్దకు పంపాడు. అంటే యుయుత్సుడు వైశ్యకన్యకు ధృతరాష్ట్రునికి జన్మించినవాడు యుయుత్సుడు. ధృతరాష్ట్రుడే ఆయన కూడా. అతడిని చూడగానే కుమారుడు లభించాడని ఎంతో ఆనందం పొంది ఆ రాజు యుయుత్సుడిని దగ్గర చేర్చుకొని కౌగులించుకున్నాడు. ఆ తర్వాత మహారాజు పాండవుల వైపు తిరిగి, మీరు గాంధారీదేవిని చూడండి అని అన్నాడు. ఆ కుంతీ కుమారుడు పిల్లతండ్రి గారి అనుజ్ఞ మేరకు శ్రీకృష్ణుని ముందు నడుస్తూ ఉండగా వెళ్ళి గాంధారికి వినయంతో నమస్కరించారు. అప్పుడు ఆమె ఆశీర్వదించడానికి ఇష్టపడక తన హృదయం మరణించిన కుమారుని గురించిన శోకంతో మండుతూ ఉండగా శాపం ఇవ్వడానికి ధర్మరాజు వైపు తిరిగింది. అంతలోపల వ్యాస మహర్షి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆ మహర్షి ప్రాణులందరి చిత్తాలలోనూ ఏ వికారాలు ఏర్పడతాయో, ఎట్లు ప్రవర్తిస్తారో తన దివ్య జ్ఞానంతో స్పష్టంగా చూడగలిగిన వాడు వ్యాసుడు. మనోవేగం ఉన్నవాడు, అన్ని లోకాలలోనూ మిక్కిలిగా గౌరవించబడేవాడు. అట్లాంటి వ్యాస మహర్షి అక్కడ ప్రత్యక్షం కాగానే జనులందరూ ఆయనకు నమస్కరించారు. వారిని ఆశీర్వదిస్తూ మహర్షి కోడలైన గాంధారి వద్దకు చేరి, ఓ గాంధారి, శపించవద్దు, శాంతించుము అంటూ ఇంకా ఈ విధంగా చెప్పాడు. ధర్మరాజును శపింపబూరిన గాంధారిని వ్యాసుడు వారించుట. ఆ విధంగా తల్లి, ధర్మరాజు మీద కోపం విడిచిపెట్టుము. ఈ రజోగుణం ఇంకా నీకెందుకు? ఈ ధర్మరాజు ధర్మదీక్ష కలవాడు. అందుచేత నీవు నేను చెప్పబోయే మాటను శ్రద్ధతో వినుము. నీ కుమారుడు దుర్యోధనుడు యుద్ధభూమికి వెళ్ళబోతూ నాకు విజయం సిద్ధించేటట్లు ఆశీర్వదింపు అని అడిగినప్పుడు నీ పుత్రాభిమానాన్ని అటుంచి, నాయనా, ధర్మం ఎక్కడో జయం అక్కడే చేరుతుందని చెప్పావు కదా. మహాఘోరమైన యుద్ధంలో వీళ్ళు గెలిచి బయటపడ్డారు. అందుచేత బాగా ఆలోచించి ధర్మదీక్షతో పోరాడి గెలిచిన పాండవులను సహించుము, ఆశ్రయమిమ్ము. ఏ విధంగానైనా అన్యాయం లేని బుద్ధితో ఆలోచించుము, నీకే అర్థమవుతుంది అన్నాడు. అమ్మ, ఏనాడో జరిగిన కథలను పట్టుకొని ఇప్పుడు కోపగించుకోవడం వలన లాభం ఏముంటుంది? నీవు విచక్షణతో కూడిన జ్ఞానం కలిగిన దానివి, ధైర్యవంతురాలివి, లోకం మెచ్చుకోవటం ఉన్నది. నేను ఎప్పుడూ నిన్ను ప్రశాంతమైన మనస్సు కలిగిన ఇల్లాలుగానే చూచాను. అట్లాంటి నీ మనసులో అసూయ పుట్టడమా? అది సమంజసంగా కనిపించడం లేదు. నీవు ఇప్పుడైనా మాతృధర్మాన్ని అవలంబించి నీ కుమారులైన పాండవులపైన ఉన్న రోషాన్ని పోగొట్టుకోము అని చెప్పాడు. అప్పుడు వ్యాసుడితో గాంధారి ఈ విధంగా అంటున్నది. మహర్షి, నేను అసూయ కలిగేదానని కాను. పాండవులు నశించాలని నేను కోరుకుంటానా? ఎట్లాగో దుఃఖం అధికం కావటం వలన కోపగించుకున్నాను అంతే. ఈ పాండవులు కుంతికి ఎంతో నాకు అంతే కదా. వీరి బాధ్యత ఆమెకెంతో నాకు అంతే. దుర్యోధనుడి తుంటరితనం చేత శకుని, కర్ణ దుశ్శాసులను దుర్మార్గం చేత కౌరవ కులం నాశనమైపోయింది. యుద్ధంలో విజృంభించి యుద్ధ ధర్మాన్ని బట్టి ఈ పాండవులను అందరినీ చంపారు. ఈ పాండవులు నాశనమై దీనివలన నా మనసు ఏమీ బాధ కలగలేదు.
కృష్ణుడు చూస్తుండగా భీముడు గదాయుద్ధంలో దుర్యోధనుని బొడ్డుకు క్రింది భాగంలో గదతో మోది చంపడం న్యాయంగా ఉన్నదా? ఆ పని ఈ మాతృహృదయాన్ని బాధించకుండా ఉంటుందా? మీరే చెప్పండి. పరాక్రమవంతులైన వాళ్ళు యుద్ధంలో చివరికి తాము చనిపోయే పరిస్థితి ఎదురైన కూడా జనులంతా ఏ నియమాలను పాటించి యుద్ధం చేస్తారో దాన్ని అనుసరిస్తారు, నియమాన్ని ఉల్లంఘించరు. ఎవరైనా అట్లా ఉల్లంఘిస్తే చూచిన వారికి కోపం రాకుండా ఉంటుందా? గాంధారి అట్లా అనగా భీముడు భయంతో గడగడ వణిగిపోదు పెద్ద తల్లికి నమస్కరించి ఈ విధంగా అన్నాడు. పరమ పవిత్ర చరిత్ర కలిగిన ఓ గాంధారీదేవి, బాగా ఆలోచించి చూస్తే నేను చేసింది ధర్మమో అధర్మమో ప్రాణభీతితో అట్లా చేశాను. నిండు దయతో మమ్మల్ని క్షమించుము. నీ కుమారుడు బలవంతుడు, చాకచక్యం ఉన్నవాడు. అట్లాంటి వాడిని అట్లా తప్ప ఓడించడం సాధ్యం కాదు. అందుచేత అట్లా చేయాల్సి వచ్చింది. అది ఎట్లా ఉంచుదాం. మరి ధర్మరాజుకు సభలో జరిగిన అవమానం న్యాయ పద్ధతిలో జరిగిందా? ఆ సమయంలో ద్రౌపది ఏకవస్త్రంతో రజస్వలుగా ఉన్నది కదా. ఏమాత్రం దయ లేకుండా నిండు కొలువులోకి ఈడిపించుకొని వచ్చి దుర్యోధనుడు ఏమి చేశాడో నీవు చూశావు కదా, విన్నావు కదా. ఆ పవిత్రురాలిని తన తొడలు చూపించి కూర్చోమనటం నీవు ఎరుగుదువు కదా. అది సమంజసమేనా? ఆ కాలంలో అప్పటికప్పుడు పుట్టిన కోపంతో పరితాపం అధికమై నేను మనసు దహించి వేస్తుండగా అతడి తొడలను నా గదాదండంతో విరగ్గొట్టుతానని ఆ నిండు సభలో ప్రతిజ్ఞ చేశాను. ఉత్తమ క్షత్రియ ధర్మం తెలిసిన వారు ప్రతిజ్ఞను నెరవేర్చలేకపోవడం తప్పుగా భావిస్తారు. కాబట్టి నా పట్టుదలను నెరవేర్చుకున్నాను. ఇంకా ఒక విషయం వినుము. ఆ సభలోనే అప్పుడే నేను దుర్యోధని తొడలు నుగ్గు చేసి చంపివేస్తే బాగుండేది. కానీ ధర్మరాజు మాట మీరడానికి వీలు లేదు. కాబట్టి ఆ మహాతుడు పెట్టిన నియమాలను తప్పించకుండా అడవికి వెళ్ళి పడరాని దుఃఖాలు అనుభవించాం మేము. చివరకు మళ్ళీ ధర్మరాజు సంధి జరిగితే మంచిదని శ్రీకృష్ణుడిని హస్తినాపురానికి పంపించే సమయంలో నేను కూడా ఇట్లు అన్నాను. మనం అన్నదమ్ములమై ఉండి కూడా ఈ విధంగా ఇతరులు మనను తప్పుపట్టడానికి వీలు కల్పిస్తూ ఒకరితో ఒకరు యుద్ధం చేయటం ఎందుకు? పెద్దలు చెప్పినట్లుగా ఈ భూమిని పంచుకొని ఎవరి భాగం వాళ్ళు అనుభవిస్తే సరిపోతుంది కదా అన్నాను. అని నీ కుమారుడు చెప్పి పంపాను నీ కుమారునికి. దానితో శాంతించక దుర్మార్గుడు కసితో వైరం పెంచుకున్నాడు. దానివలన ధర్మరాజు రాజ్యాన్ని గ్రహించడం, నేను నా ప్రతిజ్ఞలు తీర్చడం తప్పనిసరి అయింది. అందుచేత ఏదో ఒక విధంగా మా పగ తీర్చుకోవాల్సి వచ్చింది. నీవు కూడా మంచి చెడులు తెలిసిన దానివి, విచక్షణ ఉన్నదానివి. ఇదంతా బాగా ఆలోచించు అని భీముడు అనగా గాంధారి అతడితో ఈ విధంగా అన్నది. ఆ నీచుడికి అట్లా చావడం బాగుంది. నిజంగా ఆలోచిస్తే నీవు చెప్పిన దుర్గుణాలు అన్నీ వాడిలో ఉన్నాయి. కానీ అట్లా తొడలు విరగొట్టడం నీ మాత్రం తగిన పనేనా? ఏమో అది అట్లా జరిగిపోయింది. ఓ వృకోదర అనగా భీముడు, యుద్ధంలో శత్రువును చంపుతారు తప్ప రొమ్ము చీల్చి నెత్తురు తీసుకొని త్రాగేటువంటి క్రూరులు నీవు తప్ప ఇంకా ఎవడైనా ఎక్కడైనా ఉండారా, పుట్టారా? అట్లా త్రాగడం మనుషులు చేసే పని కాదు. తోడేలు అట్లా చేస్తుంది, రాక్షసులు అట్లా చేస్తారు అని గాంధారి అనగా భీముడు ఆమెతో ఈ విధంగా అంటున్నాడు. ఆ సభలోకి అంత క్రూరంగా ఆమెను బాధ పెడుతూ లావుకొని వచ్చి చీర విప్పి అవమానించినందువలన కోపంతో చేసిన ప్రతిజ్ఞ తీర్చుకున్న కొరకం నేను అట్లా దుశ్శాసుడి రక్తాన్ని పెదవికి చేర్చానే తప్ప త్రాగలేదు. నిజంగా నేను చేసింది ఇంతే అని భీముడు చెబుతూ ఉన్నాడు. అంతేకాదు మరో విషయం కూడా ఉన్నది వినుము. నేను యుద్ధంలో దుశ్శాసుని క్రింద పడేసి ఆక్రమించుకున్నప్పుడు ఆ కురుసేనలోని మహావీరులు బల పరాక్రమాలతో పట్టుదల వదలకుండా విజృంభించారు. ధైర్య సమృద్ధితో, అతిశయించిన క్రూరత్వంతో, సాహసం చూపుతూ వెనుదిరగకుండా మహాపరాక్రమంతో నన్ను వెంటనే ప్రక్కకు తోసివేశారు. అప్పుడు నాలో వేగము, విజృంభణ, పరాక్రమం పెనవేసుకొని నేను విజృంభించాను. ఆ సైన్యం భయపడాలంటే, నా సమీపానికి రాకుండా ఉండాలంటే అట్లా రక్తాన్ని నోటికి తాకించక తప్పలేదు. అమ్మా,
వేరే మనుషుల రక్తమైనా తాగడం మహాపాపం అని విన్నాను. అట్లాంటప్పుడు తమ్ముడు రక్తాన్ని తాగటానికి నేనేమైనా వెర్రివాడనా, అంత పాపిష్టినా, లేదా అంత కరుణ లేని హృదయం ఉన్నవాడినా అని భీముడు చెప్పగా గాంధారి ఇట్లా అన్నది, అయ్యో గుడ్డి వాళ్లకు ఆసరగా ఒక్కడినైనా మిగిల్చకుండా 100 మందిని నీ పొట్టను పెట్టుకున్నావే, ఎంత దయలేని వాడివయ్యా నీవు. 100 మందిలో ఒకడైనా నీకు అపకారం చేయనివాడు లేకపోయాడా బాబు? నాయన, నీవు ఒక్కడిని చంపకుండా వదిలేసినంత మాత్రంతో నీ ప్రతిజ్ఞాభంగం అవుతుందా? ఆ ఒక్కడు మీ అన్న వైభవోపేతంగా ఈ రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలకుండా అడ్డుపడతాడా? ఎందుకింత క్రూరంగా అందరినీ ఊచకోత కోశావు అని గాంధారి అన్నది. అప్పుడు ఆమె మనసులో ధర్మరాజు మెదిలాడు. కొడుకులు మనుమళ్ళు క్రూరంగా చంపబడ్డారన్న విధతో మిక్కిలిగా పీడించబడుతున్న మనసు కలిగిన గాంధారిని కోపంతోనూ కాఠిన్యంతోనూ నిండిన కరకు ధ్వనితో ఎక్కడ ఆ మహారాజు అని అడిగింది. ఆ మాట విని ధర్మరాజు భయపడిపోయాడు. గడగడ వణుకుతూ చేతులు ముడిచి నమస్కరించి వినయంతో నెమ్మదిగా, అమ్మా ఇదిగో నేను ధర్మరాజును వచ్చాను చూడమంటూ ఆమెను సమీపించాడు. అమ్మా, నానా రాజుల భార్యల చేత ఆరాధింపబడే చరణసీమ కలిగిన ఓ మహారాణి గాంధారీదేవి, నీ కొడుకులను చంపిన పాపాత్ముడను నేను, అతి కఠిన చిత్తుడను నేను, నిందించడానికి అన్ని విధాలా తగిన వాడిని నేను. అట్లాంటి నన్ను నీ శాపంతో చంపివేయుము. ఈ భారత భూమిలోని రాజులు వారి పరివారాలు అందరూ మరణం పాలు కావటానికి అతి కఠినుడుగా మారిపోయిన ఈ ధర్మరాజుకు ఏదైనా దారుణమైన శిక్ష విధించవమ్మా. బంధువులను కుమారులను చావుచూపిన ద్రోహిని నేను ఇంకా ప్రాణాలతో ఎందుకు ఉండాలి? నాకు రాజ్యం ఎందుకు? ఈ వైభవాలు ఎందుకు అని ధర్మరాజు విలపించాడు. అది విని గాంధారి నోట మాట రాలేదు. వేడిగా పొడవుగా కరుకుగా ఉన్న పెద్ద నిట్టూర్పును మాత్రం విడిచిపెట్టింది ఆ గాంధారి. ఈ విధంగా గాంధారి ధర్మరాజు యొక్క సమంజసమైన మాటలు విని ఊరికే ఉండిపోయింది. ధర్మరాజు కూడా జోడించిన చేతులతో పైకెత్తి నొసట చేర్చి ఆమె ఆశీర్వాదం పొందాడు. అప్పుడు ఆ గాంధారీదేవి చూపు కన్నులకు కట్టుకున్న గుడ్డ అంచు సందులో నుండి దూరి ధర్మరాజు కాలి గోళ్లను తాకింది. అప్పుడు ఆ వేళ్ళు వెంటనే ఎర్రబడ్డాయి. అది చూచి అర్జునుడు కృష్ణుడి వైపుకు తిరగగా అక్కడికి వెళ్ళి నిలబడ్డాడు. భీముడు నకుల సహదేవులు కూడా తొట్టుపాటుతో అటు ఇటు పోయారు. ఆ సమయంలో గాంధారి కోపం విడిచిపెట్టి పాండుపుత్రుల వల్ల మాతృభావాన్ని పొంది ఓదార్పు కలిగించే స్వరంతో, నాయనలారా కుంతిని దర్శించుకోండి అని చెప్పింది. ఆ మాటలు విని పాండవులు మనసులు కాస్త తేరుకున్నాయి. శోకం తగ్గింది. అందరూ కలిసి కుంతి ఉన్న చోటికి వెళ్ళారు. అప్పుడు కుంతి వారందరినీ నెమ్మదిగా చూచి ఈ విధంగా అన్నది. పాండవులు కుంతీదేవి కడకు గాంధారి చెప్పిన విధంగా పోవుట. పాండవులను చూడాలని చాలా కాలం నుండి కోరుకుంటున్న కుంతీదేవి వారిని చూచి వాళ్ళు పడ్డ దారుణమైన కష్టాలను తలుచుకొని అభిమన్యుడు, ఘటోద్గజుడు, ఉప పాండవులు మొదలైన పాండుపుత్రుల కొడుకులందరూ చనిపోయిన వైనాన్ని గుర్తు తెచ్చుకొని మహా దుఃఖంతో మునిగిపోయింది. ఆమె కళ్ళ వెంబడి నీరు ధారగా కారుతూ ఉండగా, వేడి నిట్టూర్పులు విడుస్తూ బాధపడుతూ ఉండగా ఆమె దురవస్థ చూచి పాండవులు ఆమె కంటే దీనులైపోయారు. ఆమె బాధ చూచి వీళ్ళు చెలించిపోయారు. తడబడుతున్న కాళ్ళతో వెళ్ళి ఆమె పాదాలపై అందరూ పడి నమస్కరించారు. అందరూ ఏడుస్తూ ఉండగా అందరి మీద చేతులు ఉంచి కుంతి కూడా కుమిలి కుమిలి ఏడ్చింది. వారిని ఒక్కొక్కరిని పైకి లేపి వారి శరీరాలను నిమిరింది. వారి దేహాలలో నానావిధ శస్త్రాల చేత అస్త్రాల చేత ఏర్పడిన గాయాలను చూచి ఆ గాయాలు అయిన చోట్లను తాకి చూస్తూ వేడి నిట్టూర్పులు విడుస్తూ పరితాపంతో కుమిలిపోతూ ఏడ్చింది. వారిని పట్టుకొని కౌగలించుకొని, నాయనలారా వచ్చారా ఇంతకాలానికి అని అన్నది. అప్పుడు కుంతీదేవి శోకాగ్ని అతిశయించి మండడం మొదలుపెట్టింది. ఆమె దగ్గరకు ద్రౌపది పాలిపోయిన ముఖం మీద కన్నూరు తెరులు కట్టగా
తడబడుతున్న నడకతో జీవోత్సవం వలె దైన్యం ఆకారం దాల్చిన విధంగా వచ్చి, అమ్మా, అభిమన్యుడు మొదలైన నీ మనవలు ఎక్కడా కనిపించరే, ఎక్కడికి వెళ్ళారమ్మా, ఇన్ని రోజులైనా నిన్ను చూడటానికి రారెందుకు వారు అని పిచ్చిదాని వలె మాట్లాడుతూ కుంతి పాదాల సమీపంలో కుప్పగూలిపోయింది ద్రౌపది. కొమ్మను తెంచివేయగా పైగా ఎండ తాగడికి వాడిపోయిన నిర్జీవమైపోయిన తీగ వలె ఆ ద్రౌపది కనిపించగా, ఈ విధంగా నేల మీద పడి ఏడుస్తున్న ద్రౌపది మీదికి కుంతి ఒరిగిపోయి తాను కూడా పెద్దగా ఏడ్చింది. ఆమెను పట్టుకొని ఎత్తి కౌగులించుకొని ఓదార్చి కొడుకులు ద్రౌపది వెంట రాగా కుంతి గాంధారి దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ద్రౌపది గాంధారి కాళ్ళకు నమస్కరించి వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూ ఉండగా గాంధారి ఆమె వైపు తిరిగి ఈ విధంగా అన్నది, అమ్మాయి, ఇట్లా బాధపడితే అవుతుందా? నీవిట్లా కృంగిపోతే తప్పకుండా ఏదో ఒక అపాయం జరుగుతుంది. మరి పాండవులు మాత్రం వారి కుమారులను తలుచుకుంటే శోకం కలగటం లేదా? మనవళ్ళు పోగా కుంతికి మాత్రం ఈ దుఃఖం లేదా? నేను నిన్నెట్లా ఓదారుస్తున్నానో నన్ను నీవు అట్లాగే ఓదార్చుము. మరొక విషయం వినుము. నీ జీవితము నా జీవితము ఒకే విధంగా ఉన్నాయి. నేను కొడుకులను పోగొట్టుకున్నాను, నీవు కొడుకులను కోల్పోయావు. మన విషయంలో విధి చాలా క్రూరంగా వ్యవహరించింది. దీన్ని ఏమనగలం చెప్పు? ఇది ఇట్లా అవుతుందని తెలిసి ఆనాడే సభలో విదురుడు పెద్దవారంతా ప్రశంసిస్తుండగా ఎంతగానో చెప్పాడు. అదంతా విని కూడా నా కుమారుల దుర్మార్గాన్ని నేను ఆపలేకపోయాను. అందుకే ఈ సంక్షోభం ఏర్పడింది. ఏనాటికైనా కీడు తగలకుండా ఉంటుందా? ఇట్లా అంటాను నేను, కానీ ఏమాత్రమూ దీనిని ఆపగలిగిన దానిన ఎవరు మాత్రం ఏమి చేయగలరు? కాలధర్మానికి లోబడి ఏది ఎట్లా జరగాలో అట్లా జరిగిపోయింది. ఇక నీవు ఇంకనైనా ప్రశాంతంగా ఉండు అని చెప్పింది. ఇదే విధంగా పాండవులు ధృతరాష్ట్రుని గాంధారిని ఓదార్చారు. ఈ విషయాన్ని చెప్పగా అట్లా ప్రశాంతిని పొందిన కోపం కలిగిన గాంధారి తర్వాత ఏం చేసింది, ధర్మరాజు తర్వాత ఏం చేశాడు అని జయమేజయుడు అడిగాడు. ఇది శ్రీమద్ ఉభయ కవిత్రయ కొమ్మనామాత్య పుత్ర ఉదారాధన విరాజి తిక్కన సోమయాది ప్రణీతంబైన శ్రీ మహాభారతమున స్త్రీ పర్వంలో ప్రథమాశ్వాసం సమాప్తము.